మాట్లాడు. హైదరాబాద్లో కొన్ని బట్టల షాప్ ఓపెన్ చేసేటప్పుడు, కొత్తగా బట్టల షాప్ ఓపెన్ చేసేటప్పుడు కొన్ని ప్లాస్టిక్ బొమ్మలు పెడతారు గేట్ కాడ. కొన్ని ప్లాస్టిక్ బొమ్మలు పెడతారు. దయ్యంలాగా ఎంతకెళ్ళి వచ్చి దొండపండు ఇంటికేసి కనుబొమ్మలు సన్నగా వేసి బెత్తడి జాకెట్ వేసి కొద్దిళ్ళకి వేసినట్టు వేసి ఇట్లా పెడతారు. కథలది మీరు ఎట్లుండకండి. కథలండి, మెదలండి, స్పందిస్తున్నారు కాదంటలేదు. ఇంకొంచెం స్పందించండి. ఈడ బలిపీఠం మీద నిప్పులు మండుతున్నాయి. పరిశుద్ధాత్మ నిప్పులు మండుతున్నాయి. చల్లారిపోయే టైంకి వచ్చింది. మీరు ఇప్పుడు ఇక్కడ బొగ్గులు వేస్తే ఏమవుతుంది? ఇంకొంచెం మీరు మధ్య బొగ్గులు వేయాలి కానీ బిందెతో నీళ్ళు పోయే కానీ బిందెతో నీళ్ళు పోస్తే ఏమవుతుంది? చల్లారిపోతుంది. ఈ రోజు కాదు, ఆదివారం నాడు మీ దైవసేవకుడు వాక్యం చెప్తుంటే ఏదన్నా జవాబు అడిగిందనుకో, ఏదన్నా ప్రశ్న అడిగిందనుకో, మీరు ఎంతగా జవాబు చెప్పితే ఏమేసినట్టు? బొగ్గులు వేసేపోతే మీ దైవసేవకుడు ఏమవుతాడు? బొగ్గులు వేసేపోతే మీరు బొగ్గులు వేసేపోతే దైవసేవకుడు ఏమవుతాడు? మీరు మధ్య బొగ్గులు ఎదురుగాక. నేను కొన్ని మాటలు వదిలిపెట్టిన దాన్ని మీరు అందిస్తే నేను నాకు బొగ్గులు వేసినట్టు అవుతుంది. నేను బొగ్గులు వేస్తే 3 గంటలకు వదిలిపెడతా, లేకపోతే 4 అవుతుంది. దేవునికి స్తోత్రం. ఒక మాట అన్న దేవుడు మీతో మాట్లాడును గాక. దేవునికి స్తోత్రం. మధ్యలో లేచిపోయేది ఇప్పుడే లేచిపోండి. మధ్యలోకి వెళ్ళి లేచిపోతే మర్యాద ఉండదు. నేను ముఖం పట్టుకొని అడుగుతా, అమ్మా ఎందుకు వచ్చినావు, ఎందుకు పోతున్నావు, రామశిల్కి ఎలా వచ్చినావు, రామశిల్కి ఎలా పోతున్నావు, ఎందుకు వచ్చినావు అని అడుగుతా. మధ్యలో మీ పిల్లలను మీరు దగ్గర పెట్టుకోండి. మధ్యలో లేచిపోయి ఇవ్వకండి. మధ్యలో డిస్టర్బెన్స్ చేయకండి. నా నడిపింపును పాడు చేయకండి. నేను పెద్ద ప్రసంగం ఏం చేయ, లోతైన విషయాలు ఏం చెప్పా, కానీ ఏదో ఒక మాట దేవుడు నీతో మాట్లాడతాడు. ఈరోజు దేవుడు నిన్ను చెక్కును గాక, దేవుడు నిన్ను గద్దించును గాక. నా మాటలు నవ్వినట్టుగానే ఉంటాయి. కోపతోటి దెబ్బ కొడితే ఎవడు పడతాడన్నా? నవ్వించుకుంటూ ఎంత దెబ్బ అయినా అర్థమవుతున్నామా? నవ్వించుకుంటూ ఎంత దెబ్బ అయినా నేను నవ్వించుకుంటూ దెబ్బలు పడతా ఉంటా. ఎందుకంటే కోపం కొడితే నన్ను కొడతారు, మీరు నన్ను కూడా నీకు వస్తారు. అట్లుంటే నా మాటలు. వద్దు 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 వరన్నా ఈ అమ్మా వాయిస్ వినిపిస్తున్నాకంటే డబ్బెక్కిపోయిందా? వద్దు 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 వరన్నా ఈ పులుముకున్న వద్దుర వరన్నా కడి పువ్వులాంటి వద్దుర వరన్నా కడి పువ్వులాంటి వద్దుర వరన్నా చల్లబట్టలు వేసుకున్నావు, పెద్ద వైపులు పట్టుకున్నావు. ఏ వైపులో? చల్లబట్టలు వేసుకున్నావు, పెద్ద వైపులు పట్టుకున్నావు. పట్టణ గుంపులకు వచ్చి పొడుగు పాటలు చేసినావు. పట్టణ గుంపులకు వచ్చి పొడుగు పాటలు చేసినావు. తల్లి కలిగి నీ సాక్ష్యం గంభీరంగా చెప్పినావు. తల్లి కలిగి నీ సాక్ష్యం గంభీరంగా చెప్పినావు. ఇక్కడ నీ సాక్ష్యం ఇంత మంచిగా ఉన్నాదా? ఇక్కడ నీ సాక్ష్యం ఇంత మంచిగా ఉన్నాదా? ఇక్కడ నీ సాక్ష్యం ఇంత మంచిగా ఉన్నాదా? ఇప్పుడు బొగ్గులు వేయాలి. ఏడా 3 సార్లు పాడినా. ఏడా అమ్మ చెప్పండి అమ్మా. 3 సార్లు పాడిన, అందుకే ఏడా ఏడా ఏడా. మన ఇంటికాడ చర్చిలో మంచిగా ఉంటుంది, చర్చిలో బాగానే ఉంటుంది. నన్ను అర్థం చేసుకోండి. తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు, పెద్ద బైబిల్ కట్టుకోవడం తప్పేమి కలిగితే మనం ఆదివారం నాడు తెల్లటి వస్త్రాలు ధరించుకోవడం మంచిది. మన వస్త్రాలు కూడా స్వార్థ చెప్తే అంట. మన బట్టల ద్వారా కూడా ఒకళ్ళని మందిరం నడిపించవచ్చు. ఒక ఆత్మను మందిరం నడిపిస్తే 1 కోటి రూపాయలు అకౌంట్ వేసుకుంటావు. ఒక ఆత్మను మందిరం నడిపిస్తే 1 వజ్రం నీ కిరటానికి పొదగబడతారు. ఏమి కష్టపడ్డా మనం ఆత్మల కొరకై అరిగిపోవాలి, కరిగిపోవాలి.
మన వస్త్రాలు కూడా స్వార్థ చెప్తాయి. చెప్తాయి. ఆదివారం నాడు మన చర్చికి 150 మంది వస్తారనుకుందాం. 150 మంది అందరూ తెల్లటి వస్త్రాలు ధరించుకొని రండి. యాదన అయిపోయినాక మీ ఊర్లోకి నడుచుకుంటూ వెళ్తుంటే మీ ఊరు అంతా ఏమంటారు? అబ్బాయి ఎంత బాగుండు తెల్లకొంగలాగా, అబ్బాయి ఎంత బాగుండు దేవదూతల్లాగా, వీళ్ళు ప్రభు పిల్లలు, వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు చర్చికి పోయి వస్తుండ్రు, వీళ్ళు యేసు ప్రభు నమ్ముకుండ్రు, ఇక్కడ చర్చి ఉంది. మన వస్త్రాలు కూడా స్వార్థ చెప్తాయి. అందుకని పెద్దకొస్తల వస్త్రాలు ఆదివారం ఎట్లుంటాయమ్మా చెప్పండమ్మా. ఏ సంఘాల చర్చికి వెళ్తారు? దీపెత్తకొస్తల చర్చికి వెళ్తారు. వైట్ అండ్ వైట్ తెల్లటి వస్త్రాలు ధరించుకుని రాకపోతే ప్రభు బళ్ళు ఇచ్చే రోజు అడుగుతారు, అడుగుతారు, ఏమమ్మా ఈరోజు ప్రభు బళ్ళ కార్యక్రమం ఉంది కదా, ఎందుకు నువ్వు తెల్లటి వస్త్రాలు ధరించుకుని రాలేదని నిలబెట్టి అడుగుతారు. నేను నిలబెట్టి అడిగితే నువ్వు చర్చకు వస్తావా? నేను చర్చ ఉన్నా పెళ్ళికి పోతా, సతీష్ దగ్గర పోతా. అక్క మన వస్త్రాలు సాక్ష్యం చెప్తే అంట, కలిగితే కట్టుకొని లేకపోతే లేదు. మనం పరలోకి వెళ్ళాక తెల్లటి వస్త్రాలు ఉంటాయా, నల్లటి వస్త్రాలు ఉంటాయా? పరలోకి వెళ్ళాక తెల్లటి వస్త్రాలు ఉంటాయా, నల్లటి వస్త్రాలా? అందరికి వైట్ అండ్ వైట్. నువ్వు 1,00,000 రూపాయలు ఇంటి పట్టు చీర కొనుక్కున్నా పరలోకంలో పట్టు చీర కట్టుకో. 50,000 రూపాయలు సూట్ కొనుక్కున్నా పరలోకంలో సూట్ వేసుకో. అందరికి వైట్ అండ్ మాట్లాడు చూడు మంద వైట్ అండ్ నన్ను అర్థం చేసుకోండి. తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు, పెద్ద బైబిల్ పట్టుకోవడం తప్పేమి కాదు. ఈ పాట నేను ఎక్కడ రాసుకున్నంటే, ఓ పెద్ద మీటింగ్ నన్ను పాటలు పాడి పిలిచిండ్రు. పాటలు పాడిన స్టేజ్కి దిగాక ఇంకొక పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి, అయ్యా మాది పెద్ద చర్చి, 1,500 మంది మా చర్చికి వస్తారు, ఒక ఆదివారం మా చర్చికి వచ్చి పాటలు పాడి సాక్ష్యం చెప్పిపోతావా అన్నాడు. సరే పలానా ఆదివారం వస్తాని నేను చెప్పిన ఆదివారం ఇట్లా పుల్పిట్ ఉంటే ఇట్లా పుల్పిట్ కింద కూర్చున్నా. ఒక యవనస్తుడు 20-21 సంవత్సరం ఉంటాడు, తెల్ల పైంట్ తెల్ల అంగి కడకిస్త్రీ, దాన్ని గంజి పెట్టిన కానీ తెల్ల పైంట్ తెల్ల అంగేసుకొని వచ్చి పుల్పిట్ ముందుకొచ్చి నిండు పక్కన నిలబడి చేతులు పైకెత్తి పోడుగు ప్రార్థన చేసి భాషతో కూడా మాట్లాడిండు. ఓ కూడా అన్నాడు. చాలా సంతోషం. భాషలు బాగుంది, ప్రార్థన బాగుంది, డ్రెస్ కోడ్ బాగుంది, అంత బాగుంది. భాషలు మాట్లాడడం తప్పేమి? థ్యాంక్ యూ తల్లి. భాషలు మాట్లాడడం తప్పేమి? భాషలు మాట్లాడవచ్చు, నేను కూడా మాట్లాడతా. భాషలు బాగుంది, ప్రార్థన బాగుంది, డ్రెస్ కోడ్ బాగుంది, అంత బాగుంది. నేను కూడా పాటలు పాడినా, సాక్షి చెప్పినా, వెళ్ళిపోయినా. అప్పుడు నేను ఫుల్ టైం సేవకు సమర్పించుకోలేదు. ఫుల్ టైం సేవకు సమర్పించుకోలేదు కాబట్టి ఏదైనా పని చేస్తేనే కడుపు నింపుతుంది. సేవన చేయాలి, పని అన్నా ఏం చేయకపోతే కడుపుకి వెళ్ళదు. కాబట్టి దేవుడు సంపూర్ణంగా సేవించదాక ఏదైనా పని చేసుకుంటాని ఎలిబినగర్ నుంచి సికింద్రాబాద్ ప్రాంతానికి సంత్రిపూర్ పని చేయడానికి పోయినా, చెక్కలు కొట్టే పనికి పోయినా. అన్న ఫోన్లో అన్న మీరు కొంచెం డిస్టర్బెన్స్ చేయకండి, మధ్యలో డిస్టర్బెన్స్ ఈ మంద అది చూస్తూ ఇటు చూస్తలేదు. ఈ మంద ముంగిసలా వినండి. అందుకనే దేవుడు మనం దేంతో పోల్చాడు? గొర్రెతో పోల్చాడు. దేంతో పోల్చాడు? గొర్రెతో పోల్చాడు. ఒక గొర్రె మెడలు తిప్పితే ఆ పాస్టర్ గారు ఏందాక అక్కడికి వస్తుంది. ఇప్పుడు చూడలేదు అమ్మాయి కానీ చూడలేదు, నువ్వు చూడలేదా? ఆడికెళ్ళి దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా నేను వెళ్ళిపోయినా నుంచి సికింద్రాబాద్ ప్రాంతానికి సంత్రిపూర్ పని చేయని పోయినా, చెక్కలు కొట్టే పనికి పోయినా. పొద్దుదాకా పని చేసి బస్ ఎక్కడి బస్ స్టాప్ పట్టుకొచ్చిన. ఈ తెల్ల బట్టలే అక్కడ పనికి పోయిండో, ఆయన కూడా బస్ ఎక్కడి బస్ స్టాప్ పట్టుకొచ్చిండు. నేనేమి ఇంత దూరంలో ఉన్నా, ఆ బ్రదర్ ఏమో అంత దూరంలో ఉండు. ఏమనుకుంటా ఏమో, ఇంత దూరంలో మా సంఘస్థులను చూస్తారా, మా కాపులను చూస్తాడా, ఈడ ఎవరు నాకు తెలిసిన ఉండు, ఈడ ఎవరు నన్ను చూస్తాడు అనుకుంటా ఏమో. తెల్ల బట్టలు ఆయన ఇక్కడక్కడ నక్కలా చూసిండు. పాన్ షాప్ కాడికి పోయిండు, కిల్లి కొట్టు కాడికి పోయిండు, 2 గుట్ట ప్యాకెట్లు తీసుకోండు, ఓ పెద్ద కొద్ది నాకు సిగరెట్ తీసుకోండు, గుట్ట ప్యాకెట్ దవడ పెట్టుకొని సిగరెట్ అంటు పెట్టుకొని ఓ చేయి పెట్టుకొని పోజులు కొట్టుకుని సిగరెట్ తాగుతా ఉండు. నేను చూసిన
చూస్తే ఎవరు బొబ్బలా తెల్ల బట్టలు ఆయన. ఇప్పుడు నాకు సంతోషం అనిపిస్తా, బాధ అనిపిస్తా చెప్పండి? ఒక గుంప తీసుకొని పక్కన పడిచినట్టు అనిపించింది. వాళ్ళ పాస్టర్ నిప్పులాగా ఉంటాడు, సంఘం అంతా మండుతున్న పొదలాగా ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు ఎన్ని భాషలు మాట్లాడతారు, చిన్న చిన్న పిల్లలు కనుగొని దర్శనాలు చూస్తారు. అంత మంచి చర్చికి పోయి 4 రోజులలో బొబ్బయింది, లల్లవయింది, పొడుగు ప్రార్థన పోయింది, తెల్ల బట్టలు పోయినాయి. ఇదే భక్తులే నాయన. ఇదంతా పులుముకున్న భక్తిలాగా ఉందని ఓ పాట రాసుకున్నాం. దాని పేరే పులుముకున్న భక్తి. చెప్పండి, పులుముకున్న భక్తి. ఏ భక్తి? పులుముకున్న భక్తి. పులుముకున్న భక్తి అంటే నన్ను ఇట్లా చెప్పనివ్వండి. కొంతమంది ముఖానికి పౌడర్ పూసుకొని ఎండపోతాం, ముఖానికి బూడిదిలాగా ముఖానికి పౌడర్ పూసుకొని ఎండపోతాం. ముఖాన్ని రుద్దుకున్న పౌడరా ఎండకి చెవిటేస్తే కారిపోతా ఉంటుందమ్మా, కారిపోతుంది. నాకు అనిపించింది ఈ తెల్లబట్టలాగా చూడంగానే ఇదంతా పౌడర్ భక్తి లాగుందే. ఏ భక్తి? చెప్పాలి. ఏ భక్తి? పౌడర్ భక్తి. ఇంకొంచెం మీకు అర్థమైతే చెప్పాలంటే, మాది పల్లెటూరు, హైదరాబాద్ కాదు. మా ఊర్లలో కట్టెలపొయ్యి ఉంటుంది. ఇప్పుడు కట్టెలపొయ్యి అంటే ఎవరికి అర్థమైతట్లేదు, కట్టెలపొయ్యి అంటే ఎవరికి అర్థమైతట్లేదు. ఎవరికి చూసినా టుక్కు. అందుకని ఇంట్లో గ్యాసే ఇంట్లో గ్యాస్, ఇంట్లో గ్యాసే ఇంట్లో గ్యాసే. ఇది కట్టెలు వరకొచ్చుకొని అన్నం వండుకున్నా, కూర వండుకున్నా, ఇంత మొక్కజొన్న రొట్టె చేసుకున్నా, ఇంత రోటి పచ్చడి నూరుకున్నా కమ్మగా రుచికరంగా ఉండేది. ఇప్పుడు కట్టెలు లేవా? చెప్పండమ్మా. ఎందుకు కట్టెలు ఉన్న కట్టెల మీద అంతలేరు? ఎందుకు కట్టెల మీద అంతే గిన్నెలు నల్లగైతాయని, తొమ్మి చేతులకు బొగ్గులు వస్తాయని సానికొచ్చింది సంసారం, పానం వండుతలేదు. మా ఊర్లో ఇంటి ముంగట కట్టెల పొయ్యి ఉంటుంది, దానికి తడుపు ఉండదు. ఈ చలికాలం సంక్రాంతి పండుగప్పుడు, డిసెంబర్ పండుగప్పుడు కుక్కలు ఏం చేస్తారంటే చలికి ఊకే ఉరికిపోయామంట. దేనికి? చలికి. దేనికి? చలికి ఊకే ఉరికిపోయినాం అనుకొని ఆ పొయ్యిలో ఉన్న బూడిది మొత్తం 2 గాలతో పోసుకొని తెల్లారాక పొయ్యిలో ముడుచుకొని పండుకొని తెల్లారి ఎండపడకు లేచి ఇట్టు దురుపుకొని అన్నమాట. నాకు అనిపించింది ఈ తెల్లబట్టలైన చూడగానే ఇదంతా దులుపుకొని పోయి భక్తిలా ఉంది. ఏ భక్తి? చెప్పండమ్మా. పౌడర్ భక్తి. చెప్పండమ్మా. పౌడర్ భక్తి, దులుపుకొని పోయే భక్తి. ఇంకొంచెం మీకు అర్థమవుతుంది చెప్పాలంటే, మా హైదరాబాద్లో కొంతమంది పెళ్లికి పోతారు. ఈమె దగ్గర పట్టుచీర లేకపోతే, ఈమె దగ్గర మంచి పట్టుచీర లేకపోతే పక్కన కడుక్కొని సొమ్ములాన్ని దిగేసుకొని దొండపండు లిట్టికి వేసుకొని ఎర్రగా లిట్టికి రుద్దుకొని పెళ్లికి పోతారు. పెళ్లి అయిపోయినాక వేడి బగారన్నము, వేడి చికెన్ బిర్యానీ తింటుంటే వేసుకున్న లిట్టికి అంత పిల్లల పండుగ ఆడుతూ ఉంటుంది. బిర్యానీ వేడికి ఈ లిప్టికి అంత పిల్లల పండుగ ఆడుతూ ఉంటుంది. నాకు అనిపించింది ఈ తెల్లబడలాడని కూడా ఇది ఇంత లిప్టిక్ భక్తి లాగుందే. ఏ భక్తి? చెప్పండి. ఏ భక్తి? పౌడర్ భక్తి, దులుపుకొని పోయే భక్తి, లిప్టిక్ భక్తి. చెప్పండి. పౌడర్ భక్తి, ఇంకా లిప్టిక్ భక్తి. ఇంకొంచెం మీకు అర్థమైతే చెప్పాలంటే, నా పేరు సాయిలన్న. నేను భక్తి కనిపిస్తున్నా, మాదిరి కనిపిస్తున్నా. నా సాక్ష్యము మొత్తం బయటపడాలి. ఎవరైతే బయటపడుతుంది? మీరు కూడా మంచిగా నిండా ముసుకేసుకొని ఎవరన్నట్టుగా చేసిందల్లా చేసి చూసిందల్లా చూసి ఏం తెలవనట్టుగా భక్తి. నీ రంగు నా రంగు, నీ బతుకు చిట్ట నా బతుకు చిట్ట, నీ సాక్ష్యం నా సాక్ష్యం బయటపడాలంటే మా ఇంటి పక్కన అడగాలి. మన ఇంటి పక్కన అడిగితే నీ రంగు నా రంగు, నీ బతుకు చిట్ట నా బతుకు చిట్ట మొత్తం బయటపడుతుంది. ఈ పక్కింటి అడగాలి పళ్ళ మంచిదేనని, ఈ పక్కింటి అడగాలి, ఎనికింటి అడగాలి. ముందింటి బాగా తెలుసు, వస్తుంటే పోతుంది చూస్తుంది కదా, పలానా అక్క మంచిదేనా? ఆదివారం తెల్లచీర కట్టుకొని పెద్ద బ్యాగ్ కట్టుకొని చర్చికి పోతుంది, పలానా అక్క మంచిది ముందింటి అని అడగాలి. ముందింటామంటది ఆదివారం నాడు ఒక్కరోజే బాగుంటది, సోమవారం నాడు బాగా చూసుకున్నా ముండా బద్మాషిదానా, రక్షణ లేని భిక్షణ
చర్చిలేని పిలిచిలేదురా నా రక్షణ పక్కన పెట్టి రంగంలో దిగుతా. వీళ్ళిద్దరి మధ్య కంటే రక్షణ అడ్డం వస్తుందంట. ఏమడం వస్తుంది? రక్షణ. రక్షణ పక్కన పెట్టి రంగంలోకి దిగుతుందంట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒకసారి గుంటూరు చేస్తున్నా ఒక మీటింగ్ లో ఒక ఉదాహరణ చెప్పిండు. అది చర్చి కంటే శాంతం వస్తుందంట. ఏం పేరు? శాంతం వస్తుందంట. చక్కటి భక్తి పరులంట. తెల్ల చీర, తెల్ల జాకెట్, తల గుడ్డ కూడా తెల్లదే. శనివారం మధ్యాహ్నం చర్చికి వచ్చి 2 బకెట్ల నీళ్ళు తీసుకొని 2 సర్ఫ్ ప్యాకెట్లు వేసి చర్చి మొత్తం కడుతుందంట. చర్చి పుల్పిట్టు, చర్చి దర్వాజాలు, చర్చి కిటికీలు అన్ని నీళ్ళతో గుడ్డతో తుడుస్తుందంట. చర్చి మొత్తం శుభ్రం చేస్తుందంట. ఆదివారం అందరికంటే మొదలుగా వచ్చి చర్చిలో పట్టాలు వేస్తుందంట. వెనుక కుర్చీలు వేస్తుందంట. చెప్పులు స్టాండ్ కాడ కూర్చొని అందరు విశేషించి చెప్పులు లైన్గా పెడుతుందంట. ప్రార్థన చేయమని మైకి ఇస్తే ఎక్కి కడుతుందంట. అయ్యా అయ్యా ఎవరు? ఎవరు? శాంతమ్మ. ఈ శాంతమ్మ ఎస్ఎన్ గారు ఉండి బతిలాడుతుందంట. ఎస్ఎన్ గారు నీ బంగారు పాదాలు మంటలు పెట్టి ప్రార్థన చేసిపోదరావా, ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపోదరావా అని శాంతమ్మ ఎస్ఎన్ గారు ఉండి బతిలాడుతా ఉందంట. ఎస్ఎన్ గారికి ఎక్కడ మీటింగ్ లేకపోతే శాంతమ్మ గుర్తుకొచ్చిందంట. శాంతమ్మ ఇట్లా ప్రార్థన బతిలాడుతుందని 4 సేవకులు అంటే పెట్టుకొని సంచి వేసుకొని ఎస్ఎన్ గారు శాంతమ్మ ఇట్లా ప్రార్థనకి బయలుదేరినట. శాంతమ్మ ఇంటి దగ్గర వాగానే శాంతమ్మ రోడ్డు మీద పంచాయతీ పెట్టుకుంటుందంట. ఓ గొడవ పెట్టుకుంటుందంట, ఓ పంచాయతీ పెట్టుకుంటుందంట, ఓ ఆత్మతో నింపబడదంట, ఓ బూతులు మాట్లాడుతుందంట. 2 చేతులు ఇట్లా అంటుందంట. ఎవరో చెప్పిరాట, ఏసన్న గారు నీ దగ్గరికే వచ్చిండు, నీ భాగవతం అంతా తింటుందంటున్నాడు. నీ భాగవతం అంతా మొత్తం వింటుండని చెప్పిరంట. గొడవ వదిలిపెట్టి పంచాయతీ వదిలిపెట్టి ఏసన్న గారిని చూసి స్వాత్రం అన్నంట. ఏమన్నది? స్వాత్రం అన్నంట. స్వాత్రం అంటే ఈ పక్కన ఎదటాన్ని యేసుప్రభు నమ్ముకోలేదంట. పంచాయతీ పెట్టుకుంటాను ఆమె అన్నిరాలంట. ఈ అన్నిరాలు అనుకుంటుందంట. అమ్మో స్వాత్రం అనేది తిట్టులో పెద్ద తిట్టు. స్వాత్రం అనేది బూతులో పెద్ద బూత్ అని, ఇది తిట్టులో పెద్ద తిట్టు అని ఈ అన్నిరాలు అంటుందంట. నీ కొడుకు స్వాత్రమే, నీ మొగడు స్వాత్రమే, నీ బిడ్డ స్వాత్రమే, నువ్వు స్వాత్రం అంటుందంట. ఏసన్న గారు ఇంటికి పోయినాక అడిగిందంట, ఏందమ్మా శాంతమ్మా అంతగానో మార్పుతో నింపబడ్డావు, అంతగానో బూతులు మాట్లాడుతున్నావు, ఇంతకు ఏమైందమ్మా శాంతమ్మ అంటే శాంతం అంటుందంట. ఏం లేదు ఏసన్న గారు గోడకు 10 పిడికలు పెట్టిన 2 ఎక్కపోయింది. ఎన్ని పిడికలు? 2 పిడికల కోసం శాంతమ్మ సాక్ష్యాన్ని కాపాడుకుందా పడగొట్టుకుందా? మీకు వందనాలు తల్లి. ఇక్కడ లేరా శాంతమ్మలు? ఈ మందంతా శాంతమ్మల మందే. శాంతయ్య లేరా? పంట చేనులో ఎంత కలుపు తీసినా ఏదో కలుపు మొక్క, సంఘాలలో కలుపు మొక్కలు ఉండవా? ఉంటాయి. అంత పరిచయం చేసి శనివారం నాడు మందిరానికి వచ్చి చర్చి కడిగి పుల్పిడిని కడిగి ఆదివారం అందరికీ మొదలు నుంచి పట్టాలు వేసి కుర్చీలు వేసి చెప్పులు స్టాండ్ కాడ కూర్చొని చెప్పులు లైట్గా పెట్టి అంత పరిచయం చేసి 2 పిడికల కోసం తన సాక్ష్యాన్ని పడగొట్టుకుంది. కొంతమంది చిన్న విషయాలకు సాక్ష్యం పడగొట్టుకుంటారు. పరిచయం బాగా చేస్తారు. చిన్న విషయాలకు సాక్ష్యం పడగొట్టుకుంటారు. అత్తో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు. భర్త మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు. ఇంటి పక్కన మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు. దైవసేవకుల్లో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు. తన పిల్లల్లో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు. ఏది పడగొట్టుకున్నా సరే సాక్ష్యాన్ని పడగొట్టుకోవద్దు అక్క. ఏది పడగొట్టుకున్నా దాన్ని సంపాదించుకోవచ్చు. సాక్ష్యం పడగొట్టుకుంటే నీకు విలువ ఉండదు. మన సాక్ష్యం అంట కొడవలికి పిడి లాంటిదంట. మంచి కొడవలి ఉంది. కొడవలికి ఏం కావాలి? పిడి లేకపోతే కొడవలి పని చేస్తావా? మన సాక్ష్యం అంట కొడవలికి పిడి లాంటిదంట. మన సాక్ష్యం అంట గొడ్డలికి కర్ర లాంటిదంట. మంచి గొడ్డలు ఉంది. గొడ్డలికి ఏం కావాలి? చెప్పండి అమ్మా. కర్ర లేకపోతే గొడ్డలు పని చేస్తావా? పిడి లేకపోతే గొడవలు పని చేస్తావా? నువ్వు సాక్ష్యం అనే పిడి లేకుండా
సాక్ష్యం అనే కర్ర లేకుండా ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా నిండా ముసుకేసుకొని కూర్చున్నా సప్పట్లు పెట్టినా బబ్బ బన్న నల్ల ఆయన అంటాడు, అక్కో నీకు పిడి లేదులే అన్నా, నీకు కర్ర ఉందా? సాక్ష్యం అనే పిడి నీకుందా? సాక్ష్యం అనే కర్ర నీకుందా? నీ అత్త నీకోసం సాక్ష్యం చెప్తుందా? నీ మామ నీకోసం సాక్ష్యం చెప్తుండ్రా? నా కోడలు కాదయ్యా, యేసు ప్రభు నమ్ముకున్నాక నా బిడ్డలాగా మారిపోయింది. ఇటువంటి సాక్ష్యం అనే పిడి, సాక్ష్యం అనే కర్ర నీకుందా? నీతి పక్కన నీకోసం సాక్ష్యం చెప్తుండ్రా? యేసు ప్రభు నమ్ముకోక మునుపు గయ్యాలి గంప, రాకాసి రంప. యేసు ప్రభు నమ్ముకున్నాక ఈమె మాట మారింది, ఈమె చూపు మారింది, ఈమె పాట మారింది. యేసు ప్రభు నమ్ముకున్నాక ఈమె వస్త్రాలు కూడా మారిపోయినాయి. దేవుని నమ్ముకున్నాక మన వస్త్రాలు కూడా మారాలి. మారాలా వద్దా? మారాలా వద్దా? మందిరానికి వస్తప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా తగుమాత్రం వస్త్రములు కొంతమంది తగుమాత్రం వస్త్రములు అంటే తక్కువ వేసుకొస్తున్నారు. దీనికి ఇప్పుడు షర్టు కుట్టించుకున్నా, ఈ షర్టు కుట్టించుకున్నా ఎంతవరకు అర్థం ఉందా? ఉందా అమ్మా? మాట్లాడదు మందా? ఉందా? మరి మీకేంది పోయేకాలం రోగం? ఆ జాకెట్ పాడు నవీన్ జాకెట్లో ఎంత తక్కువ కుడితే అంత రేట్ ఎక్కువ అంటే, ఎంత తక్కువ కుడితే అంత రేట్ ఎక్కువ, ఎంత నిండు కుడితే అంత రేటు తక్కువ. మా ఇంటి పక్క ఒక ఆమె ఉంటుంది, కొంచెం దగ్గరకు ఉంటుంది. అడిగిన, అక్క నువ్వు కుట్టించుకున్న జాకెట్ డిజైన్ పేరు ఏం పేరు అడిగిన. ఆమంటది, అన్నా ఇది ఇంటికి డిజైన్ అన్నా, ఇంటికి రాళ్ళు అడ్డం పెడతాం కదా, ఈపుకు గుడ్డపేలు అడ్డగట్టింది, ఈపుకు గుడ్డపేలు అడ్డగట్టింది. అవి వెళ్ళిపోయినప్పుడు ఒకే మనం ఉన్నాయి, 2 గుడ్డపేలు అడ్డగట్టింది. ఈ పంట కనిపిస్తుంది రోడ్డు పని వస్తానికి. చూడరా, బాగా చూడరా. నన్ను క్షమించండి, మీ పాస్టర్ ఇటువంటి మాట చెప్పకపోవచ్చు. చెప్తే నీ ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పరు. చెప్తే ట్రాన్స్ఫర్, నాది పర్లేదు గిరలేదు, మైకి ఇప్పుడు గుంజుకున్నాడు వెళ్ళిపోతా. బస్ కిరాయి 2 కిరాలు పెట్టుకొని వచ్చిన దేవునికి స్తోత్రం. మన వస్త్రాల ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి. పెద్దకొస్తాల వస్త్రాలు కూడా ఎట్టుంటాయి? వాళ్ళ చర్చికి వెళ్ళేటప్పుడు వాళ్ళ గల్ల ఇక్కడ రాకుంటది, ఇక్కడ రాకుంటది. వాళ్ళ చేతులు ఇక్కడ రాకుంటాయి, నడుము రాకుంటది. జాకెట్ తెల్లటి వస్త్రాలు ధరించుకొని రోడ్డు పనులు నడుచుకుంటూ వెళ్తుంటే వీళ్ళు దేవదూతలా అన్నట్టుగా ఉంటది. మన వస్త్రాలు చూసినప్పుడు ఈమె దేవుని బిడ్డే, వీళ్ళు చర్చికి వెళ్తారు, వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, వీళ్ళ వస్త్రాలు అందుకనే నిండుగా ఉన్నాయి. నువ్వు తక్కువ కుట్టించుకుంటే నిన్ను తక్కువ చూస్తారు, నువ్వు నిండు కుట్టించుకొస్తే నిండుగా నిన్ను చూస్తారు. తక్కువ చూడాలా? నిండుగా చూడాలి, నిండుగా చూడాలి. ఈమె దేవుని బిడ్డే, వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు చర్చికి వెళ్తారు. యేసు ప్రభు నమ్ముకున్నాక మన వస్త్రాలు కూడా మారిపోవాలి. ఉందా? సాక్ష్యం అనే పిడి నీకుందా? సాక్ష్యం అనే కర్ర ఉందా? కొడవలికి పిడిలాగా, గొడ్డలికి కర్రలాగా సాక్ష్యం అనే పిడి కలిగి ఉందము కాక. హైదరాబాద్లో దైవసేవకుడు ఉంటాడు, మీకు అందరికి తెలుసు. గొప్ప దైవజనుడు. ఆయన తిరిగని దేశం లేదు, ఆయన ఎక్కడి హెలికాప్టర్ లేదు. ఆయన అపార్ట్మెంట్ కోసం ఒకప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, కలెక్టర్లు ఆయన అపార్ట్మెంట్ కోసం లైన్ కట్టేది. సాక్ష్యం పోయింది, జోకరైంది. శాంతి దూత జోకరైంది. ఏమైంది? ఒకప్పుడు శాంతి దూత, ఏ దూత? మాట్లాడకుడు మంద. ఒకప్పుడు శాంతి దూత, ఇప్పుడు వెలుగు దూతలాగా మారిపోయింది. ఏమైంది? అక్క సాక్ష్యం అనే పిడి, సాక్ష్యం అనే కర్ర. ఆదివారం నాడు నీ ఇంటికి పనికి పిలువనికి భయపడాలి. అమ్మో, ఆ యేసు ప్రభు నమ్ముకుంది. ఈ రోజు ఆదివారము ఆమె ఏ పనికి రాదు, ఆమె దేవుని బిడ్డే. ఆదివారం నాడు చర్చికి తప్ప ఎక్కడ వెళ్ళదు. ఇటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి మన ఊళ్ళో. ఇటువంటి సాక్ష్యం కలిగి ఉందా? నీ ఇంటికి
ఆదివారం నాడు పనికి పిలువనికి భయపడుతుండ్రా? ఎక్కడండి? ఆదివారం కూడా పోతామా? ఎడికి పనికి ఎడికి పనికి. దేవునికి స్తోత్రం. 4 భక్తుల కోసం చెప్పిన, మీకు అర్థమవుతుందా? చెప్పండి. పోడల భక్తి, దులుపుకునే భక్తి, లిప్టిక్ భక్తి, శాంతమ్మ భక్తి, 2 పిడికల భక్తి. ఇక్కడ లేరా శాంతమ్మలు ఉండ్రు? దేవునికి స్తోత్రం. అక్క కొడవలికి పిడిలాగా, గొడ్డలికి కర్రలాగా మన సాక్ష్యాన్ని కాపాడుకొని బ్రతుకులము గాక. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకున్నాము గాక. వద్దు వద్దు వద్దు. కొత్త భాష లాగా ఇవాళ కొత్త బోధ అనుకోండి. ఎప్పుడు చెప్పిన బోధ కాకుండా మాట మాట ఏది ఏమైనా మీకు అర్థమవుతుంది? అర్థమైతే చాలు. అర్థం కాని ప్రసంగం వ్యర్థం. 10,000 మాటలు అర్థం కాని మాటలు వ్యర్థం. 5 మాటలు అర్థమయ్యే మాటలు నీతో మాట్లాడితే దేవుడు చాలు. దేవునికి స్తోత్రం. వద్దు 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 వరన్నా ఈ పొలమన్న భక్తుల వరన్నా కడి పువ్వులాంటి భక్తుల వరన్నా కడి పువ్వులాంటి భక్తుల వరన్నా తెల్ల బట్టలు వేసుకున్నావు, పెద్ద బైబులు పట్టుకున్నావు. ఏ బైబులు? తెల్ల బట్టలు వేసుకున్నావు, పెద్ద బైబులు పట్టుకున్నావు. పట్టణ గుంపులకొచ్చి పొడుగు ప్రార్థన చేసినావు. పట్టణ గుంపులకొచ్చి పొడుగు ప్రార్థన చేసినావు. తల్లి కలిగి నీ సాక్ష్యం గంభీరంగా చెప్పినావు. తల్లి కలిగి నీ సాక్ష్యం గంభీరంగా చెప్పినావు. నీ ఇంటికాడ నీ సాక్ష్యం ఇంత మంచిగా ఉన్నదా? నీ ఇంటికాడ నీ సాక్ష్యం ఇంత మంచిగా ఉన్నదా? వద్దు 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 వసలే ఈ కుటుంబమున్న భక్తులే వసలే అతి పువ్వులాంటి భక్తులే వసలే అతి పువ్వులాంటి భక్తులే వసలే. ఆ పీచులు ఎట్టున్నావు, అందరిలో ఎట్టున్నావు, మంచిగున్నావా? ఆ పీచులు ఎట్టున్నావు, అందరిలో ఎట్టున్నావు, నాటుగాడెట్టున్నావు, తోటగాడెట్టున్నావు, నాటుగాడెట్టున్నావు, పత్తి చేల ఎట్టున్నావు, నాటుగాడెట్టున్నావు, మిరప చేల ఎట్టున్నావు, నాటుగాడెట్టున్నావు, పత్తి చేల ఎట్టున్నావు, నాటుగాడెట్టున్నావు, మిరప చేల ఎట్టున్నావు. దేవునికి స్తోత్రం. కొంచెం బొగ్గులేండమ్మా, కొంచెం బొగ్గులేండమ్మా. దేవునికి స్తోత్రం. నాకు పల్లెటూరు పరిచయం. నేను పల్లెటూరు ప్రాంతాలకు ఎక్కువ వెళ్తాను. కరీంనగర్, వరంగల్, కడప, అనంతపురం, ఖమ్మము, ఆ ప్రాంతాలకు ఎక్కువ వెళ్తా. అక్కడ ఏం చేనులు ఉంటాయి ఎక్కువ? పత్తి, మిరప చేను, టమాటా చేనులు. ఎక్కడ? అక్కడ మార్కాపురంలో కంటే పొవ్వాకు చేనులు ఉంటాయి. ఈ చేనుల మీద పెట్టి ఎక్కువ చెప్తా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా. దేవునికి స్తోత్రం. ఇట్లా చెప్తా ఉంటాను. పత్తేరుకుంట కూడా ప్రార్థన చేయొచ్చు అంట. పత్తేరుకుంట కూడా ప్రార్థన చేయొచ్చా? చేయరా? ప్రభా ఈ పత్తి ఎంత తెల్లగా ఉందో నా హృదయాన్ని అంత తెల్లగా చేయండి అయ్యా. పత్తి చేనుల కలుపు తీసుకుంటూ కూడా ప్రార్థన చేయొచ్చు అంట. ప్రభా ఈ పత్తి చేనుల కలుపు మొక్కలు ఉన్నట్టుగా నా హృదయంలో కలుపు మొక్కలు ఉన్నాయ్యా. దేవునికి స్తోత్రం. లేవా కలుపు మొక్కలు? నా హృదయం ఏ కలుపు మొక్కుందో నా మొక్క నాకు తెలుసు. నీ హృదయం ఏ కలుపు మొక్కుందో నీ కలుపు మొక్క నీకు బాగా తెలుసు. బట్టలుచుకుంటూ కూడా ప్రార్థన చేయొచ్చు అంట. ప్రభా ఈ బట్టలకు బట్ట మురికి వెళ్ళబోతుందో నా హృదయానికి బట్ట మురికి పోవాలవతా లేదా? మురికి తెల్ల మల్లెపూలు అక్కడ తెచ్చిపోతాను బా. మురికి లేదు. నాకుండే మురికి నాకుంటుంది, నీకుండే మురికి లేదా? మురికి చెప్పండి అమ్మా. తలకు నూనె అంటుకుంటూ కూడా ప్రార్థన చేయొచ్చు అంట. ప్రభా ఈ నూనె నా తలకి ఎట్ట అంటుకోనుందో నన్ను అట్ట అంటుకోనుండయ్యా. పత్తేరుకుంటూ కూడా ప్రార్థన చేయొచ్చు అంట. పత్తి చేనుల కలుపు తీసుకుంటూ కూడా ప్రార్థన చేయొచ్చు అంట.
ప్రభా ఈ పత్తి చేనుకు పూతకు పురుగు పట్టినట్టుగా నా ఆత్మీయ జీవితానికి పురుగు పట్టిందయ్యా. మన ఇంటి ముంగట 10 టమాటా చెట్లు పెట్టుకున్నాం, 10 వంకాయ చెట్లు పెట్టుకున్నాం, 10 మిరప చెట్లు పెట్టుకున్నాం. చెట్లు పచ్చగా పొద పెరిగినాయి. చెట్టు అంతా పూత పట్టింది, పూత అంతా పురుగు తింటుంది. టమాటాలు వస్తాయా? చెప్పండి అమ్మా. ఏం పట్టింది? ఏం పట్టింది? ఏం పట్టింది? నీ ఆత్మీయ జీవితానికి కూడా పురుగు పడితే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండవు. పత్తి చేనుకు పూతకు పురుగు పట్టినట్టుగా, మిరప చేనుకు పూతకు పురుగు పట్టినట్టుగా, టమాటా చెట్టుకు పూతకు పురుగు పట్టినట్టుగా మన ఆత్మీయ జీవితాలకు కూడా కొన్ని పురుగులు పడతాయి. కట్టకి సెదలు పట్టినట్టుగా, పూతకు పురుగు పట్టినట్టుగా నా ఆత్మీయ జీవితానికి ఏం పురుగు పట్టిందో నా పురుగు నాకు బాగా తెలుసు. నీ ఆత్మీయ జీవితానికి ఏం పురుగు పట్టిందో నీ పురుగు నీకు బాగా లేవా? పురుగులు కట్టకి సెదలు పట్టినట్టుగా, పూతకు పురుగు పట్టినట్టుగా మన ఆత్మీయ జీవితాలకు కొన్ని పురుగులు పడతాయి. వనస్థలిపురం ప్రాంతంలో ఓ రాగి చెట్టు ఉండేది, చాలా పెద్ద చెట్టు. ఎటు చూసినా 20 ఫీట్ల మొదలు, పెద్ద పెద్ద లండలు ఉన్నట్టుకుండి చెట్టు సెంటర్కి ఇసుకపోయింది. ఓ గాలివారం రాలే, ఓ వర్షం రాలే, ఎవడు గొడ్డతో కొట్టలేదు, రంపతో కొయ్యలేదు. ఉన్నట్టుకుండి చెట్టు సెంటర్కి ఇసుకపోయింది. నేను సైకిల్ మీద వెళ్తూ సైకిల్ ఆపి చెట్టు దగ్గర వెళ్ళి చూసిన, ఒరే 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 ఇంత పెద్ద చెట్టు ఊరిపోయిందని చెట్టు దగ్గర వెళ్ళి చూస్తే చెట్టు లోపల చిన్న చిన్న సెలలు లోపల 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 తినేసింది. పైకి పచ్చగానే ఉంది చెట్టు, పైకి బాగానే ఉంది, కూలిపోయిన రంగు బయట పడలే. అక్క అన్నా పైకి పచ్చగా కనిపిస్తున్నావు, పైకి పచ్చిగా కనిపిస్తున్నావు, లోపల 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 నీ ఆత్మీయ జీవితానికి ఏ సెలలు పట్టిందో, నీ ఆత్మీయ జీవితానికి ఏ పురుగు పట్టిందో నీకు బాగా మాట్లాడస్తుడు మంద. నీకు బాగా లేవా పురుగులు? చెప్పండి అమ్మా. లేవా పురుగులు? పురుగు అనండి అనండమ్మా. పురుగు. థ్యాంక్ యూ అన్న. పురుగు అనండి. వెనకమంది అంటలేదు. పురుగు అనండి. అదే మాట అనండి. పురుగు అనండి. కార్తీక దీపమనే మీరు పురుగు అనండమ్మా. పురుగు అనండి. పురుగు. కార్తీక దీపమనే పురుగు, మనసు మందారం అనే పురుగు, జబర్దస్త్ అనే పురుగు, అక్కడ సంబంధం అనే పురుగు, తాగుడనే పురుగు, ఫోను అనే పురుగు, వడ్డీ వ్యాపారం అనే పురుగు, ముక్కు మీద కోపం అనే పురుగు, గుణకర్మం అనే ధనకర్మం అనే పురుగు, ఫోను అనే పురుగు, బీడి అనే పురుగు, గుట్కా అనే పురుగు. లేవాని పురుగులు? ఒక్క పురుగు లేదా? ఒక మాటతో చెప్పాలంటే నీ ఆత్మీయ జీవితాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని తినే పురుగులు, తలెంటికెళ్ళని పురుగులు. పూతకు పురుగు పడితే పంటలు అన్నట్టుగా నీ ఆత్మీయ జీవితానికి పురుగు పడితే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు రావు. నువ్వెన్ని సంవత్సరాల మందిరానికి వచ్చినా, నిండా ముసుకేసుకొని కూర్చున్నా, సప్పట్లు పెట్టినా, బబ్బ బన్నా లల్లాలు అన్నా ఏం పట్టింది? పురుగు పట్టింది. ఏం పట్టింది? పురుగు పట్టింది. నీ పురుగు నీకు తెలుసు, నా పురుగు నాకు బాగా తెలుసు. పూతకు పురుగు పడుతుంది. పట్టినప్పుడు తోటమాలి ఉంటాడు. మీ సంఘ కాపరి పేరు ఏం పేరమ్మా? నేను మర్చిపోయినా. ప్రసాదయ్య గారు. ప్రసాదయ్య గారు. పెద్దయ్య గారు ప్రసాదయ్య గారు. ఈ చర్చికి వస్తాయని పేరు చెప్పండి. స్వర్ణకుమార్. స్వర్ణకుమారాయ్ గారు. స్వర్ణకుమారాయ్ గారు. ఏ చెట్టుకి ఏం పురుగు పట్టిందో తోటమాలికి తెలవదా? తెలుసు. స్వర్ణకుమారాయ్ గారు తెలుసు. తెలిసినా తెలవనట్టుగానే ఉంటాడు. తెలిసినా ఫలాన్ చెట్టు అక్కడ సంబంధం పెట్టుకుంది, ఫలాన్ చెట్టు కళ్ళు తాగుతుంది, ఫలాన్ చెట్టు కంపచెట్లలో బీడీలు తాగుతుంది, ఫలాన్ చెట్టు జబర్దస్త్ చూస్తుంది, ఫలాన్ చెట్టు వడ్డీ వ్యాపారానికి ఇస్తుంది, ఫలాన్ చెట్టు కార్తీక దీపం చూస్తుందని శుక్రవాడు ఉపాసం ఉంటాడు. ఎవరు? మీ పాస్టర్ గారు. శుక్రవాడు ఉపాసం అండి. శనివారం నాడు బైబిల్ తాగుతాడు, బుక్కులు తాగుతాడు, బలిపీడ కడ తలకాయ నుంచి, ప్రభా నీ సంఘంతో మాట్లాడండి అయ్యా, సంఘాన్ని బట్టి చీడెప్పులను చంపేయండి అయ్యా, సంఘాన్ని పురికొల్పండి అయ్యా, సంఘాన్ని మండించండి అయ్యా, సంఘంతో మాట్లాడండి అని 2 రోజులు మందు తాగి వేసుకుంటాడు. శుక్రవాడు ఉపాసం ఉంటాడు, శనివారం నాడు బైబిల్ తాగుతాడు, బుక్కులు తాగుతాడు, 2 రోజులు మందు తాగి చేసుకుంటాడు. ఏం మందు? పురుగుల మంద. ఆదివారం మీ దయచేసి మీకు పురుగుల మందే కొడుతున్నా? పురుగుల మందే కొడుతున్నా. పురుగుల మందే. ఏం మందు? పురుగుల మందు.
నాకు ఆ మాట చెప్పరే, ఏం పుట్టింది నీకు? ఏం మందు? 2 రోజులు మందు తాగేసుకుంటాడు, శుక్రవారం ఉపవాసం ఉంటాడు, శనివారం నాడు బైబిల్ తాగుతాడు, బుక్కులు తాగుతాడు, 2 రోజులు పవర్ఫుల్ మందు తాగేసుకుంటాడు, 2 రోజులు మందు తాగేసుకొని ఆదివారం మందు కొడతాడు. కొడతాడా? కొట్టినప్పుడు పురుగు ఏం కావాలి? కార్తీక దిమ్మని పురుగు మాట్లాడాలి. కార్తీక దిమ్మని పురుగు, మనసు మందారమని పురుగు, జబర్దస్త్ అనే పురుగు, సీరియల్ అనే పురుగు, సినిమా అనే పురుగు, చపరమ, అబద్ధం అనే పురుగు, గర్వం అనే పురుగు, వడ్డీ వ్యాపారం అనే పురుగు, మీడియా అనే పురుగు, తాగుడు అనే పురుగు, సచ్చిందని పురుగు. అమ్మ సావే, కొట్టేది దెబ్బ చచ్చినట్టుంటాయి, ఇట్లా కొట్టేది దెబ్బ చచ్చినట్టుంటాయి, బయటికి పోయి కాకాడిస్తే. సింధు వచ్చినా రోగానికి మందు ఉంది, పాపానికి మందు ఉందా? బాప్టిజం తీసుకోగానే పరిశుద్ధంగా మారిపోతావా? పాపం ఏముండదా? రక్షణ తీసుకోగానే పరిశుద్ధంగా మారిపోతావా? పాపం ఉండదా? కన్నున్నంత వరకు కాపాడుతుంటది, శరీరం ఉన్నంత వరకు శరీర కోరికలు ఉంటాయి. ఈ శరీరాన్ని ఏ రోజు కారోజు సిలువేయాలి, ఏ రోజు కారోజు దీన్ని నలగొట్టాలి. సచ్చిందాని పురుగు, వినండి, సచ్చిందా పురుగు సాపకపోతే పంట రాదు. మాట్లాడే మంద పంట అక్క, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టిన పురుగు సావకపోతే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండవు. ఇంకా నువ్వు మంచి ఇల్లు కట్టుకోలేకపోతున్నావేమో, నీ ఆత్మీయ జీవితాన్ని పట్టిన పురుగే. ఇంకా నీ అప్పులు నిలాడలేమో, నీ ఆత్మీయ జీవితాన్ని పట్టిన పురుగే. అక్క, నీ పిల్లల పెళ్లిళ్ళు అయితేలేమో, నీ ఆత్మీయ జీవితాన్ని పట్టిన పురుగే. నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఇంకా లేవంటే నీ ఆత్మీయ జీవితానికి పురుగు పట్టింది. పూతకు పురుగు పడుతుంది. పట్టినప్పుడు దైవసేవకుడు మందు కొడతాడు. మందు కొట్టినప్పుడు వాక్యపు వెలుగులో ఆ పురుగు దస్తులుగాక. ఉంచుకుందామా? ఈ మందనంటే సంపుకుంటున్నాం. సంపుకునే మందనా ఈ మంద? నిజంగా నువ్వు సంపుకుందుగాక. ఈ ఒక్కరోజు ఉపాస కూడిక ద్వారా నీ ఆత్మీయ జీవితానికి ఏ పురుగు పట్టిందో, నీ ఆత్మీయ జీవితానికి ఏ శరలు పట్టిందో నీ మనస్సాక్షి నీకు బాగా తెలుసు. ఓ తీర్మానానికి రా. నిజమే ప్రభా, నా ఆత్మీయ జీవితాన్ని ఫలాన్ని పురుగు తింటుందయ్యా, నా ఆత్మీయ జీవితాన్ని ఫలాన్ని శరలు తింటుందయ్యా. దైవసేవకుడు రకరకాల మందులు పడుతుండు, రకరకాల ఎరువులు వేస్తుండు. ఎన్ని మందులు పట్టినా పురుగు దస్తలేదు. నీ పురుగు దస్తులుగాక. సంపుకుందామా? చెప్పండి, సంపుకుందామా? కార్తీక దిమ్మని పురుగు, మనసు మందారం అనే పురుగు, జబర్దస్త్ అనే పురుగు, గర్వం అనే పురుగు, వడ్డీ వ్యాపారం అనే పురుగు, తాగుడు అనే పురుగు, అబద్ధం అనే పురుగు సచ్చిందా? నీ పురుగు దచ్చునుగాక. మాకు రైతున్నామా? ఊరు భాషలో చెప్తున్నా, ఊరు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్తున్నా. మీకు అర్థమైతే చేయకండి. అంత చాలా మందికి అర్థమవుతలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతుండక్క. పాపాన్ని ఒప్పుకుంటే మెప్పు, కప్పుకుంటే ముప్పు. ఒప్పుకో, కప్పుకోకు, కప్పి కొద్ది కంపు కొడుతుంది. నిజమే ప్రభా, నా ఆత్మీయ జీవితానికి పలాని పురుగుందయ్యా, నా ఆత్మీయ జీవితానికి పలాని చేతులు పట్టిందయ్యా. దైవసేవకుడు మందులు కొడుతుంది కానీ పురుగు వస్తున్నదయ్యా. అక్కడ కర్నూలు ప్రాంతంలో ఆనందం శైలి ఉంటుంది. చిన్న పిల్లలకు మాడ గుర్తున్నట్టు ఉంటుంది. ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ అంటారు. మీరు అమెరికా నుంచి వచ్చారా? ఆనందం శైలి తెలుసా? ఎంతమంది తెలుసు? అంత ఊరోలే కదా. మరి అమెరికా నుంచి వచ్చినట్టు చెప్తారు. దాని బలత పెద్ద ఉంటుంది, దాని ఆకిత పెద్ద ఉంటుంది. ఎక్కువ కర్నూలుకాయ ఎక్కువ చేనేస్తారు. ఆకు పచ్చగా ఉంటుంది, పురుగు పచ్చగానే ఉంటుంది. రెండు పచ్చగానే ఉంటాయి. దగ్గర చూసి
తినేవాడు తింటాడు, వడ్డీ వ్యాపారానికి ఇస్తాడు, వడ్డీ వ్యాపారం బూతులు మాట్లాడు. ఈ పురుగు పట్టగానే రైతు మందు కొడతాడు. ఆ మందు పవర్కు పట కింద పడతా. పురుగు కింద పడి గంట సేపటి తర్వాత ఆ మందు పవర్ వాగానే మెల్లగా తెలుపుకొని ఎడికి చెప్పని మందా ఎడికి చెట్టు మీదకి ఎడికి అని ఇంకే నడుస్తుంది కదా. మనం కూడా అంతే. దయచేసి ఎంత మంచి మందు పెట్టినా చర్చిలో ఉన్నంత చెప్పి చచ్చినట్టు ఉంటాం. బయటికి పోయి గుర్తుకొద్దా ఎక్కువ మాట్లాడ గెల్లెపేది పోతా. సచ్చిందని పురుగు తెలుసు, నీకు బాగా తెలుసు, నీ మనస్సాక్షి నీకు బాగా తెలుసు. ఒప్పుకో అక్క. నీ కుటుంబము పచ్చగా వర్ధిల్లాలంటే మన ఆత్మీయ జీవితాన్ని పట్టిన పురుగులు రావాలి. సస్తే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు, నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. దేవునికి స్తోత్రం. మందిరములున్నప్పుడు మాదిరిగా ఒప్పిస్తావు. ఎప్పుడు మందిరములున్నప్పుడు మాదిరిగా ఒప్పిస్తావు. మందిరంలోకి వెళ్ళినాక మందు కొట్టి తిరుగుతావు. కొంతమంది ముఖాలు మాడిపోయి ఇలాగని నవ్విరు. ఇప్పుడేమి ఇట్లా మీరు ఇట్లా పెట్టుకోండి. నేను చెప్పేది చెప్పిపోతా. నేను ఇట్లా పెట్టుకున్నా సరే ఉన్నదని కంటే ఉండి ఉండదు. మందిరములున్నప్పుడు మాదిరిగా ఒప్పిస్తావు. ఇప్పుడు మందిరములున్నప్పుడు మాదిరిగా ఒప్పిస్తావు. మందిరంలోకి వెళ్ళినాక మందు కొట్టి తిరుగుతావు. చర్చిలు ఉన్నప్పుడంట మాదిరి. ఎట్లా మాదిరి అన్నాడు అమ్మా. మాదిరి పురుషుడు ఒక మాటతో చెప్పాలంటే నన్ను క్షమించండి, మాట వింటున్నాను, నన్ను క్షమించండి. చర్చిలు ఉన్నంతసేపు కుందేలు పిల్లలు, బయటికి ఎంత మంది పిల్లలు. చర్చిలు ఉన్నంతసేపు పావురాలు, బయటికి ఎంత కాకులు. మా చర్చిలో ఆయన ఉంటాడు, ఆదివారం ద్రాక్షరసం, సోమవారం నాడు కోటర్, ఆదివారం ద్రాక్షరసం, సోమవారం నాడు కోటర్. మా ఊర్లలో కళ్ళు ఈత చెట్ల కళ్ళు మారుతుంది. మీరు ఈత చెట్లు ఉంటాయమ్మా? ఈత కళ్ళు ఉంటుందా చెప్పండమ్మా. తాటి చెట్లకేమో తాటి కళ్ళు మారుతుంది, ఈత చెట్టుకేమో ఈత కళ్ళు మారుతుంది. వాడు అంటాడు, నేను చెప్తారే తాగొద్దురా ప్రభు శరీరాన్ని తిని రక్తాన్ని తాగితే చస్తావరా అంటే వాడు అంటాడు, తాగితే తప్పారా? మరి ఈత చెట్టు ఎందుకు వేసిండ్రు దేవుడు? ఈత చెట్టు అంటే ఈత కళ్ళు తాగని వాడు తాటికల్లు తాగుతాడు. తాటికల్లు తాగుతారా చస్తావరా అంటే వాడు అంటాడు, మరి తాటి చెట్టు ఎందుకు వేసిండ్రు దేవుడు? తాటి చెట్టు అంటే తాటికల్లు లాగనీకంట, ఈత చెట్టు అంటే ఈత కళ్ళు లాగనీకంట. మరి జిల్లడి చెట్టు కూడా దేవుడే చేసి జిల్లవారు లాగరా? తాటి చెట్టు దేవుడే చేసి ఈత చెట్టు, మరి జిల్లడి చెట్టు మరి తావు బరిపాల సిక్క ఉంటాయి. తాగని గురువు కట్టి ఇట్లా విసిపోతా ఉన్నాయి పోతులు ఇక్కడ. లేదా పోతులు వెనక మన విషయాలు చూస్తున్నాయి కృషిలా. ఒక్క పోతు లేదా మీ దగ్గర? పోతు లేదా అమ్మ? పోతు అమ్మ అనుకోకండి, మా చర్చలు లేవయ్యో పోతులు లేవయ్యో అనుకోకండి, ఉంటాయి పోతులు చూస్తున్నాయి వెనక వాళ్ళు. అందుకని వెనక వాళ్ళ కూర్చున్నాయి పోతులన్నీ. వాడు ఏం చేసిండంట, తాటిలో పోయి తాటికాలు పుల్లుగా తాగిండంట. తాటిలో పోయి తాటికాలు పుల్లుగా తాగినాక తాటి చెట్టు ఎక్కుతాంటున్నాడంట. ఏం చెట్టు? తాగినాక తాటి చెట్టు ఎక్కుతాంటున్నాడంట. నాలంటోడు రే తాగినోడు తాటి చెట్టు ఎక్కుతున్నా, మంచోడు ఎక్కడం కష్టం రా, పొద్దుగాల ఎక్కుతున్నట్టు వాడు అంటున్నంట. నేను ఎక్కుతాను ఇప్పుడు, నేను ఇప్పుడే తాగినోడు తాటి చెట్టు ఎక్కుతారా కింద పడతారా అంటే ఆడు ఎవరు చెప్పినా ఏనుకుంటా టక్కాటక్ ముడత పట్టిన తాటి చెట్టు ఎక్కిందంట. ఎక్కినోడు ఎక్కి ఏం చేసిందంట, ఒరే నేను తాటి చెట్టు ఎక్కిన గారు ఇప్పుడు చేతులు విడిచిపెట్టా చూడు అన్నాడంట. చేతులు విడిచిపెడితే
ఏమైతే మీకు తెలుసు. ఏమైందమ్మా? సచ్చిందా బతికిందా? ఇప్పుడు ఆయన తాటికాడు చంపిందా చంపలేదా? ఇప్పుడు తాటికాడు తాగుడు తప్ప మంచిదా? చెప్పండి అమ్మా. పోతురు వినండి వినండి, పోతురు మంచిగా వినండి. ఇంకొకటి చెప్పి నేను ముందుకెళ్తా. బాబా బొమ్మలు కలిసి ఫుల్లు తాగిరంట. ఎవడెవడు? బాబా బొమ్మలు కలిసి ఫుల్లు తాగిరంట. తాగి వస్తూ బొమ్మరనంట, వస్తూ బొమ్మరనంట. బాబా నువ్వు ఒకడు బస్ స్టాండ్కి ఎట్లా పోతావు బాబా? నిన్ను కుక్కలు కలుస్తాయి, నువ్వు కంబసెట్టాల పడతావు, నువ్వు మొదలు పడతావు బాబా. నిన్ను బస్సు ఎక్కించొస్తాను బాబు మాట. బాబాని బస్ స్టాండ్ దానికి తీసుకొచ్చినట్ట. మళ్ళీ బస్ స్టాండ్ రాగానే బాబా అంటున్నట్ట, అరే బామ్మాది మళ్ళీ నువ్వు ఒకటి ఇంటికి ఎట్లా పోతావు రా? నువ్వు కూడా కంబసెట్టాల పడతావు, మొదలు పడతావు, నీకు ఇల్లు కలగదు. మళ్ళీ ఇంటికి బాగా బాబా అంటున్నాడంట. బాబా బాబా కూడా బస్ స్టాండ్కి ఎట్లా పోతావు? రాత్రి అంతా బస్ స్టాండ్ ఇంటికి, బస్ స్టాండ్ ఇంటికి. బాబా నువ్వు ఒకటే పోతావా? బామ్మాది నువ్వు ఒకటే పోతావా? ఇంటికి బస్ స్టాండ్కు, ఇంటికి బస్ స్టాండ్కు తెల్లవారు తిరిగి తెల్లవారుగా ఉన్న బాబా మరి కలిసి ఇద్దరు కలిసి పెడగడేమో అనుకున్నాను. కౌసొచ్చి పేసి పెడగ మీద అనుకున్నాను. వాళ్ళ చెల్లెలు ఆటు నుంచి కౌసొచ్చి పేనికి బెడగడ మీదకి వస్తే ఈ తాయిపని మూతికి అంత జొల్లు ఉంటుంది కదా, సొమ్మచ్చులు అనుకున్నట్టు జొల్లు ఉంటుంది కదా. ఈయన మూతులు పందులు నాకుతా ఉన్నాయి అంట. నాకి శబరి మీద ముద్దులు పెట్టుకుంటుంది అంట. చూడండి తావుడు ఎంత మోసం చేసిందో. ఇటు బస్ స్టాండ్ వండుకున్నా ఎవడేమనకు, ఇంటికాడ వండుకున్నా దేంతో ముద్దులు ఆకించుకోరు, దేంతో ముద్దులు పెట్టుకోరు. అవ్వదులు పోదులు. ఒక వాక్యం చదవండి, మీకు అర్థమవుతుంది. సామెతలు 3:9 చదవండి. సామెతలు 3:9. గట్టిగా చదువుతాలి, చదువుతాలి. చదువుతుంది. ఏం చేస్తుందంట? చదువుతుంది. కట్లపా చదువుతుంది. చాలు. తాయిలోని కండ్ల కంట తాయిల మత్తులో విపరీతమైన కనిపిస్తాయంట. ఒక్కరిద్దరిలా కనిపిస్తారంట, ఇద్దరు నలుగురులా కనిపిస్తారంట. వాని భార్య ఏదో పక్కని భార్య ఏదో, వాని లేదో పక్కని లేదో. ఈ మేకపోతలు వేరుశెనగ గుండ్లు ఒకటే సైజు ఉంటుంది తెలుసా? నీకు అర్థమైందా? మేకల పెంటని ఏమంటారు మీరు? మేకపోతలేనా? మరి మాట్లాడదు మందా? ఈ మేకపోతలు వేరుశెనగ గుండ్లు ఒకటే సైజు ఉంటాయి. అదొకటే సైజు ఉంటుంది. చెప్పండి అమ్మా. రెండు ఒకటే సైజు ఉంటాయి కదా. పుట్నాలు పల్లీలు ఇవి రెండు ఒకటే సైజు ఉంటాయి. ఓడు ఫుల్లుగా లాగి మేకతోట్లే పోయిందంట. తాయిలోని చేతికి మేకపోతని శనగలాగా దాటినాయంట. ఆడు తాయిని మాత్రం మేకపోతని శనగలని గుగ్గుతా ఉన్నాడంట. నాలాంటి ఈ శనగలు కావాలా మేకపోతలు అంటే ఊపరా కరెక్ట్ శనగల సైజు ఉన్నాయి ఇవి. అవి శనగలు కావాలా మేకల పెట్టరా ఊకోరా కమ్మ గుడాలాగా మెత్తకుండేదా. కమ్మ కలమాకాసం కొడుతున్నాయి, కలమా కలిపిరా అని. మేకపోతలు శనగలని ఫుల్లుగా తినాలంట. మేకపోతలు తెల్లారి చూస్తాను నాలుగంత పసరంట. ఒక్కొక్కటి అడిగిందంట, ఏదిరంగా నాలుగంత పసరంటే, అరే నువ్వు శనగలని రాత్రి మేకపోతలు తిన్నారా అంటే అప్పుడు రెండేళ్ళు గొంతులకేసి తాయిలోని కండ్లకు విపరీతమైన కనిపిస్తాయి. థ్యాంక్ యూ అన్న. తాయిలోని కండ్లకు విపరీతమైన మన కళ్ళకి ఏం కనిపించింది? మేకపోతలు మాట్లాడుతాడు మంద. మేకపోతలు వీడి సన్సెట్కి ఏమైంది? బాబా మటల్సి దేంతో పిలుచుకోరు. వీడు తాయిన మాత్రం ఏం తిన్నాడు? మేకపోతలు. మీరు తాయిలో గురించి చెప్పాలంటే రాత్రి ఇవాళ పగలంతా కూడా అయిపోతుంది. ఇంకొకరు చెప్పి నేను ముందుకు వెళ్తా. గుడ్డోడు నత్తోడు చెవిటోడు. ఎవడెవడు? ముగ్గురి 3 ఉన్నాయి. ఒకడేమో గుడ్డోడు, ఒకడేమో నత్తోడు, ఒకడేమో చెవిటోడు.
ముగ్గురు కలిసి బాగా తాగిరంట. తాగి వస్తూ అరే దొంగతనం కదా అనుకురంట. ముగ్గురు కలిసి దొంగతనం వేరంట. ఏం దొంగతనం వేరట? చింతకాయ దొంగతనం వేరట. ఏం దొంగతనం? చింతకాయ దొంగతనం వేరట. చెట్టోడేమో చెట్టు ఎక్కిందట, నత్తోడేమో కాపుడున్నట, గుడ్డోడేమో చెట్టు కిందనట. ఈ చెట్టు కింద నత్తోడు చెట్టు మీద చూడని చెప్తున్నట్ట. చెట్టు కింద నత్తోడు చెట్టు మీద చూడని చెప్తున్నట్ట. చింతకాయలు పచ్చి దెంపకరా, జర ఒట్టెట్టి దెంపరా నత్తోడు కదా. చింతకాయలు పచ్చి దెంపకరా, ఒట్టెట్టి దెంపరా నత్తోడు కదా. అరే అట్టెట్టి దెంపులు, అట్టెట్టి దెంపులు, అట్టెట్టి దెంపులు, అట్టెట్టి దెంపులు, అట్టెట్టి దెంపులు అంటే చెట్టు మీద చూడడానికి వస్తుందా తుప్పురా, వచ్చారా తుప్పురా, వచ్చాక ఎవడో వస్తున్నాడు చెట్టు మీద చూడడానికి ఇప్పుడు దుక్కినట్ట. చెరుట దుక్కినని గుట్టోడు అక్కడే ఒప్పుడు. గుట్టోడు ఉడుకుతుంటే ఎండిపోయిన పత్తి కట్టలు, మిరప కట్టలు, కుంకుల పన్న పలదనుకునేట. ఈ గుట్టోడు బతుకుంటున్నట్ట. ఓ దొరవని కొట్ట చెట్టు నచ్చోడే ఓ పట్టేలో అంటే పత్తి కట్టలు తగ్గుతుంటే నన్ను ఎవడు ఎటువంటి తరిగి కొడుతున్నాడు. ఓ దొరవ ఎవడో కొడుతున్నాడు. ఓ దొరవని కొట్ట చెట్టు నచ్చోడే. ఇలా దగ్గర చూడడం నచ్చిందా? ఈయన జోయరావడం తీసిందా? ఏడంలో వలకరించిందా? వాళ్ళ పాపం వాళ్ళని పట్టుకుందా లేదా? నీ పాపం నిన్ను దుష్టుడు ఎవడు తరవకు ముంపే పారిపోను. అక్క అన్న ప్రతి వారం మందిరానికి వస్తున్నావు, ప్రభు శరీరం తింటున్నావు, ప్రభు రక్తాన్ని తాగుతున్నావు, బైబిల్ తాగుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఉపాసాలు ఉంటున్నావు, స్త్రీల గుడికి వస్తున్నావు, ఉపాస గుడికి వస్తున్నావు. ఇంకా నీ పాపాన్ని విడవలేదేమో, అక్రమ సంబంధాన్ని విడవలేదేమో, సీరియల్ సినిమాలు విడవలేదేమో, తాగుడు విడవలేదేమో, గర్వాన్ని విడవలేదేమో. నీ పాపం నిన్ను పట్టుకున్న రోజు ఒకటి ఉంది. దొరకలేదు కాబట్టి దొరసానివి. దొరికితే ఇలా అంత దొరసాలేనా? దొంగ దొరసాలు లేరా? అంత నిప్పేనా? తుప్పు లేదా? ఇలా అంత దొరలేనా? దొంగ దొరలు లేరా? నన్ను క్షమించండి. లేరా? ఇలా అంత దొరసాలు లేనా? దొంగ దొరసాలు లేరా? దొరకవా? నేను దొరకనా? నువ్వు దొరకవా? దొరకవా? అక్క అనుకోకు. నేను ఆడింది ఆట, పాడిందే పాట, నేనేం చేసినా చెల్లుతుంది. నన్ను ఎవ్వరు చూస్తలేరు అనుకోకు. దొరికే రోజు ఒకటి ఉంది, తీర్పులో నిలబడే రోజు ఒకటి ఉంది, తూకం వేసే రోజు ఒకటి ఉంది. దావీదు రాజు కూడా అనుకుండు, చేసిందల్లా చేసిండు. నేను దొరకనే దొరక, నేను రాజును, నేను దొరకనే దొరక, నేను రాజును. దొరకలే. ఎవరు మాట్లాడమని? ఎవరు? నువ్వు దొరకవా? అనుకోకు. నేను ఆడింది ఆట, పాడింది పాట అనుకోకు. ఇప్పుడు బ్రతికింది బ్రతుకు కాదు, సచ్చినాక అసలు ఆట మొదలవుతుంది. నాట కూడా ధనవంతుడికి ఎప్పుడు మొదలయ్యింది చెప్పండమ్మా? భూమి మీద ఉన్నంతసేపు ఏం తినాలంటా తిన్నాడు, ఏం తాగాలంటా తాగిండు, ఏది పట్టుకుంటే పట్టుకుండు, ఏం మాట్లాడాడు. కానీ సచ్చినాక మొత్తుకుంటుండు. ఏడా మాట్లాడసుడు మంద ఏడా? అక్క నీ ఆట నా ఆట సచ్చినాక మొదలవుతుంది. ఇప్పుడు బ్రతికింది బ్రతుకు కాదు, ఇప్పుడు బ్రతికింది బ్రతుకు కాదు. సచ్చినాక అస్సలు ఆట మొదలవుతుంది. సాకు మునిపే అన్ని పరిస్థితులు బాగున్నప్పుడే ఇసంటి కూడికలు ఎందుకంటే సరి చేసుకునేదానికే. కప్పుకుందామా ఒప్పుకుందామా? చెప్పండమ్మా. కప్పుకుందామా ఒప్పుకుందామా? కప్పుకుంటే మంచిదా, ఒప్పుకుంటే మంచిదా? ఒప్పుకుంటే. వీళ్ళంతా దొరసాలు లేరా? దొంగ దొరసాలు లేరా? ఇక్కడ సీరియల్ సినిమాలు చూసుకోలేరా? సెల్ ఫోన్లలో బూత్ బొమ్మలు చూసుకోలేరా? సినిమాలు చూసుకోలేరా? సెల్ ఫోన్ అనగానే వచ్చేది పోయేది డొక్కు ఫోన్. నేను మంచి పెద్ద ఫోన్ పెట్టుకోలేదు. ఎందుకు? వీళ్ళంతా కంపే. వీళ్ళు ఏముందమ్మా? ఏమొస్తుంది? మొన్న మెదక్ చర్చి కాడ రంగంపేట మీటింగ్ ఉంది. మెదక్ చర్చి కాడ దిగి ఓటాల టిఫిన్ చేద్దామని ఓటాలు పోయి టిఫిన్ చేసి టేబుల్ మర్చిపోయినా. 4 గంటల దాకా దీన్ని ఎవడ చెప్పాలి. రంగంపేట పోయి మీటింగ్ చేసుకొని పాటలు పాడి అన్నం తిని నేను ఏడబెట్టిన ఆడనే ఆడికి కదిలే కూడా కదిలేవాడు. ఎందుకు దీనికి ఏమి? ఇప్పుడైనా జర పెట్టుకొని కొంచెం చిన్నగా ఉండే 2 మంది ఉండదు. అక్క లేరా ఇక్కడ సీరియల్ చూసుకోళ్ళు? ఒప్పుకుందామా కప్పుకుందాం? ఇలా చెప్పాను కదా. మా చర్చిలోకి ఆయన ఆదివారం దాక్షిణ సోమవారం కోటం
ఎన్నిసార్లు గద్దించినాం, వద్దురా ప్రభు శరీరాన్ని తిని ప్రభు రక్తాన్ని తాగితే సస్తవరాన్ని ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడికి హఠాత్తు మరణం. లాక్డౌన్ లో బాత్రూమ్ తానకేకి వేయండు, కాలు దారింది, గోడకు తలకాయ తగిలింది, బాత్రూంలో వచ్చిండు, సంఘానికి బట్టి పీడపోయింది. బాత్రూంలో ఏమైండు? సచ్చిండని చెప్పండి అమ్మా. బాత్రూంలో ఏమైండు? నువ్వు అబద్ధం ఆడకు. బాత్రూమ్ వచ్చిన గట్టి నీకు కూడా వద్దు. ఒప్పుకున్నావా కప్పుకున్నావా? ఇక్కడ నాతో సహా ఇక్కడ సీరియల్ సినిమాలు జబర్దస్త్ చూడడం వాళ్ళంతా తెలుగు ఇండియా. నేను తెలుగు మాట్లాడినా హిందీ మాట్లాడినా తెలుగే కదా. మరొకసారి చెప్తా, ఇక్కడ సీరియల్ సినిమాలు జబర్దస్త్ చూడడం వాళ్ళంతా, చూస్తోళ్ళు కాదు చూడడం వాళ్ళంతా. ఒకసారి సపోర్ట్ పట్టండి. ఇప్పుడు చూస్తోళ్ళంతా అదే దగ్గర చెప్పలు కొట్టుకోండి, కొట్టుకో. నేను కుందేలు పిల్లలు అనుకున్న పందల మంద కూడా ఉంది, నేను నిప్పు అనుకున్న తుప్పు కూడా ఉంది, నేను గింజలు అనుకున్న పొట్టు కూడా ఉంది. లేదా పొట్టు లేదా మీ దైవసేవకులు చెప్పరా అమ్మా? సీరియల్ సినిమాలు అల్లరితో కూడిన ఆటపాటలు పరిశుద్ధులకు తగినవి వినవే. ఎన్నిసార్లు చెప్పినా దున్నపోతుని నిర్వహించినట్టే, బట్ట మీద దుమ్ము పడితే దులుపుకొనిపోయినట్టే. సీరియల్ సినిమాలు మానకపోతే పరలోకంలో ఎడమకాలు కూడా పెట్టాం. ఏ కాలు? ఎడమకాలు. మతవా ఎడికి మతవా? ఒప్పుకున్నావా కప్పుకున్నావా? ఒప్పుకున్నావా కప్పుకున్నావా? బాత్రూమ్ ఏమైండు? బాత్రూమ్ ఏమైండు? మళ్ళీ ఒకసారి ఇక్కడ సీరియల్ సినిమాలు జబర్దస్త్ చూడని వాళ్ళంతా యథార్థంగా చూడని వాళ్ళంతా ఒకసారి చేయొచ్చండి. పక్షవాతం వచ్చింది మా స్నేహితుడు. మీ పాస్టర్ గారి పేరు ఏం పేరు ఉంటాం? స్వర్ణకుమార్ గారు, ప్రసాద్ గారు, మీ మంద దూసుకొస్తుందా మంద? ఒకసారి ఎక్కండి అమ్మా. నా స్నేహితుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 20 మంది ఉన్నాయో, 20 మంది ఉన్నాయో. స్వర్ణకుమారయ్య గారు, ప్రసాదయ్య గారు, నవ్వుకో, నవ్వుల పాలు కాకు, ఆలోచించు. చక్కటి మందిరం కట్టుకున్నాం, గొప్ప దైవసేవకులు, ఎన్నో రకాల మందులు పడుతున్నారు, పురుగు కావాలే. సచ్చిందా వదవా ఏడికమ్మ పోయేది? ఏ కాదు ప్రతి వారం మందిరానికి వస్తున్నావు, ఆదివారం మందిరానికి వస్తున్నావు, శుక్రవారం మందిరానికి వస్తున్నావు, ఉపవాస కూడికలకు వస్తున్నావు, లింక్ ప్రార్థన లేదేది? లింకేనా? లింక్ డేస్ ప్రార్థనకు వస్తున్నావు, ఉపాసాలు ఉంటున్నావు, బైబుల్ దాచుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఉపాసాలు ఉంటున్నావు, నీ కష్టాజీతాన్ని పరిచర్యకి ఇస్తున్నావు, చర్చి పని చేస్తున్నావు. ఇదంతా చేసేది ఎక్కడ వెళ్ళాలని? అమ్మ చెప్పండి అమ్మా, ఎక్కడ వెళ్ళాలని? మరి పోతావా? 20 మంది తిరిచేస్తున్నారు. మీ ఇల్లంతా కొట్టిన ఏం చేస్తానమ్మా? ఇటుక బట్టి లేచి కారడానికి తప్ప నువ్వు దేనికి పనికిరావు. నీ ఆత్మీయ జీవితానికి పురుగు పట్టింది, నీ ఆత్మీయ జీవితానికి శ్రమలు పట్టింది. అక్క, మనం పరలోకంలో కనిపించాలి. మంచి మందిరం కట్టుకున్నారు, మీ కష్టాజీతాన్ని కూడబెట్టి, మీ రక్తాన్ని పోగేసి రూపాయి కూడబెట్టి కట్టుకున్నావు, పరలోకంలో కనిపించాలని. వదవా? చెప్పది మాట్లాడదు మందా? వదవా? ఎడికమ్మ పోయేది? ఓ పాస్టర్ గారంట సంఘస్థులు ఎన్ని ప్రసంగాలు చేసినా మీ లెక్కనే సీరియల్ మాట్లాడారు, సినిమా మాట్లాడారంట. సంఘస్థులు చక్కగా కాదని ఓ కుక్కతో కన్నా చక్కగా చేద్దామని. ఏంతోగా? కుక్కతో చక్కగా వంకరమ్మా, కుక్కతో చక్కగా వంకరా. ఓ కుక్కతో కన్నా చక్కగా చేద్దామని ఓ కుక్క దొరికించుకొని కుక్కతో ఉదరకొట్ట పెట్టిందంట. పోయి మటకపోతే ఊగుతుందని పేరు ఏం పేరు? ఉదరకొట్టలేదా? కుక్కతో ఉదరకొట్ట పెట్టిండ్రు పాస్టర్ గారు. కుక్కతో ఉదరకొట్ట పెట్టి గుండెకి రాళ్ళు కట్టిందంట. ఈ గొట్టమని అంతసేపు రాళ్ళంతసేపు చక్కగా ఎట్లా చక్కగా పక్షవాతం వచ్చిందా? నా శరీరుడు ఇట్లా పట్టండి, అందరు పట్టాలి. ఇట్లా పోతే ఇట్లా పోతే పట్టండి. నా చేయి ఇట్లా పోయింది, పక్షవాతం వచ్చింది, ఇట్లా కొంతమంది
కొంతమందికి వచ్చింది. ఏంది ఇట్లానండి, చర్చిలో ఉన్నంతసేపు చక్కగానండి, ఆదివారం చర్చికి వచ్చినంతసేపు చక్కగానేనమ్మా, చర్చికి వచ్చినంతసేపు చక్కగా, పాటలు పాడినంతసేపు చక్కగా, ఆరాధన చేసినంతసేపు చక్కగా, సాక్ష్యాలు చెప్పినంతసేపు చక్కగా, వాక్యం చెప్పినంతసేపు చక్కగా. మన సోమవారం ఎన్ని గంటలకమ్మా నీ దీపం? ఈ మందంతానే దొంగ మంద. సోమవారం నాడు 7 గంటలకమ్మా 7:30 8:30. మళ్ళా సోమవారం నాడు 7:30 8:30. మళ్ళా ఆదివారం దాకా ఇట్లే ఉంటుంది. మళ్ళా ఆదివారం దాకా కార్తీక దీపం, మనసు మందారం, జబర్దస్త్, కితకితలు, రంగస్థలము, పంచాలు పెట్టుకొని, గొడవలు పెట్టుకొని, సీరియళ్ళు సినిమాలు చూసి మళ్ళీ ఆదివారం చర్చకొచ్చి పాట పాడుతుంది. ఏం పాట పాడుతుంది? ఆరిపోయినా నా ఎలుగు దీపము వెలిగించుమని ప్రేమతో నా దీపము. ఏ దీపము? ఏ దీపము అక్క? ఆ దీపాన్ని ఆర్పకపోతే నీ ఆత్మీయ జీవితం దీపం ఆరిపోతుంది. ఆ దీపాన్ని ఆర్పకపోతే నీ ఆత్మీయ దీపం ఎప్పుడు ఆరిపోతుంది. కుక్కతో ఒక గొట్టం పెట్టినట్టే బగ్గడి భాషలో చెప్తున్నా, ఊరోళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తున్నా, నీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా, లోతులు చెప్తలేను. అర్థమవుతుందా? అర్థమవుతుందా? కుక్కతో ఒక గొట్టం పెట్టినట్టే, కుక్కతో ఒక చెప్పండి. పోడర భక్తి, పోడర భక్తి, దుఃఖన భక్తి, లిప్టిక్ భక్తి, పిడికల భక్తి. ఇప్పుడేటికి వచ్చిన గొట్టం భక్తి అనండి. చెప్పండి అమ్మా. ఈ మందంతా ఏమందా? ఈ మందంతా ఏమందా? గొట్టం మంద. కుక్కతో ఒక గొట్టం పెట్టినట్టే, కుక్కతో పక్కడి పనులు చెప్తున్నా. అక్క వద్దక్క, మన దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా బ్రతకాలి, ప్రభు కోసం నిప్పులాగా బ్రతకాలి. చక్కటి మందిరాన్ని కొట్టుకున్నావు, గొప్ప దైవ సేవకులు ఎన్నో మందులు కొడుతుర్రు, పని పురుగు దస్తలేదు. 20 మంది చేతులు ఎత్తిర్రు, మిగతాదంతా పొట్టు. మీ దైవ సేవకుడు అనుకుంటాడు నువ్వు ఆదివారం చర్చికొచ్చి పాట పాడుతుంటే తెల్ల చీర, తెల్ల జాకెట్, తలగూడ కూడా తెల్లదే, చర్చికొచ్చి పాటలు పాడుతుంటే, సాక్ష్యం చెప్తుంటే, మళ్ళా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా ఎడా రాజా పాట పాడుతుంటే, మళ్ళా మీ దయచేకుడు అనుకుంటాడు నా సంఘం నింపా. ఎందుకు? నిండా ముసుకు. రాజా నీ సన్నిధిలో రాజా ఏడుంటావమ్మా? ఏడమ్మా ఉండేది? నిజమేనా? నిజమేనా? నిప్ప తుప్ప ఇదంతా, గింజల పొట్ట వద్దక్క ఉంటుంది. కంపల్సరీ పొట్టు కూడా ఉంటుంది, కానీ ఇంత అన్యాయం నేను ఏడదు లేదు. 20 మంది వచ్చారు, మళ్ళా మంచి మందిరం. నవ్వుకో నవ్వుల పాలు, నవ్వుకో నవ్వుల పాలు. ఇంత బతుకు బతికి, ఇంత బతుకు బతికి, ఇంత బతుకు బతికి ఇన్ని సంవత్సరాల మందిరానికి వచ్చి, ఇంత మంచి మందిరాన్ని కట్టుకొని, ఇన్ని వాక్యాలు విని, ఇన్ని ప్రసంగాలు విని, ఇంత బతుకు బతికి నరకాలంతా పెద్దక్క. ఈ రోజు నుంచి ఒక తీర్మానానికి రా. నాకు మీ జీవితాన్ని బట్టిన పురుగులు చంపుకుంటానయ్యా, నాకు మీ జీవితాన్ని బట్టిన చదువులు చంపుకుంటానయ్యా. ఈ రోజు నుంచి నిజమైన భక్తి చేస్తానయ్యా. నువ్వు నచ్చే భక్తి చేస్తా, నువ్వు నచ్చే భక్తి చేస్తా, యథార్థమైన భక్తి చేస్తా, నీ కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతాని ఓ తీర్మానానికి రా. వద్దామా వద్దా? మాట్లాడేస్తుడు మంద. వద్దామా వద్దా? ఏడుకొచ్చినాం చెప్పండి. గొట్టం భక్తి అనడం. ఈ మంద ఏం మంద? కుక్కతో ఒక గొట్టం పెట్టే పక్కటి బాణిలో చెప్తున్నా, నీకు అర్థమయ్యేటట్టే చెప్తున్నా. దేవుడు నీతో మాట్లాడుతుండే, ఒప్పుకో. మాట చెప్తున్నా, నొక్కి నొక్కి చెప్తున్నా. అక్క నువ్వుకే రాలే, దేవునికి ఇక్కడ ఏదో పని ఉంది, నాతోటి ఏదో పని ఉంది కాబట్టి దేవుడు బలవంతం చేసి
మమ్మల్ని తీసుకొచ్చిండు, దైవసేవకుని ప్రేరేపించి మమ్మల్ని తీసుకొచ్చిండు. నీతోటి మాట్లాడుతుండు. నువ్వు ఒప్పుకో, కప్పుకోకు. మందిరంలో ఉన్నప్పుడు మాదిరిగా అవుపిస్తావు. ఎప్పుడో మందిరంలో ఉన్నప్పుడు మాదిరిగా అవుపిస్తావు. మందిరంలోకి వెళ్ళినాక మందు కొట్టి తిరుగుతావు. మందిరంలోకి వెళ్ళినాక మందు కొట్టి తిరుగుతావు. వద్దు 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 వరన్నా. ఈ గుళ్ళో తీరు బయట తీరు వద్దు వయనా. ఈ కులముకున్న బట్టసలే వద్దు వయనా. వద్దు 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 వసలే. ఈ గుళ్ళో తీరు, ఈ గుళ్ళో తీరు అనొచ్చలే. గుళ్ళో తీరు, బయట వచ్చి గుళ్ళో తీరు, బయట వచ్చి గుళ్ళ పిల్లలు, గుళ్ళ పావురాలు, బయట కాపు గుళ్ళ చక్కగా. అది మీరే చెప్పాలి. మన బయటికి వెళ్తే ఇట్టే మన వారం అంతా ఇట్టే ఉంటుంది. ఆదివారం నాడు మన చర్చి లోపల రాని అయిపోయినా వద్దు 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 వసలే. ఈ గుళ్ళో తీరు బయట తీరు వద్దు వసలే. ఈ కులముకున్న పెట్టసలే వద్దు వసలే. ఈ కులముకున్న పెట్టసలే వద్దు వసలే. తలపోటు వచ్చినప్పుడు తండ్రి అని పిలుస్తావు. ఎప్పుడో తలపోటు వచ్చినప్పుడు తండ్రి అని పిలుస్తావు. కష్టాలు వచ్చినప్పుడు యేసయ్య అని ఏడుస్తావు. కష్టాలు వచ్చినప్పుడు యేసయ్య అని ఏడుస్తావు. కష్టాలను తీరినాక, కష్టాలను తీరినాక ఎదిగట్టెక్కుతావు. యేసయ్య వాడంటావు. కష్టాలను తీరినాక ఎదిగట్టెక్కుతావు. యేసయ్య వాడంటావు. ఏకంట కొంచెం బొగ్గులేనా మొదలు పెడతా. ఏకంట ఏకంట రోగం ఉన్నంతసేపు దేవుడు 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 దేవుడు. రోగం బాగేదాకా స్తోత్రం స్తోత్రం శుద్ధి సూత్రం కాదు. ముట్టు 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 తాకు 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 తాకు. కడుపులో 3 కిలో గడ్డైంది అనుకో, కడుపులో 3 కిలో గడ్డైంది అనుకో. అమ్మగారయ్య గారు, అమ్మగారయ్య గారు, మీరు 3 రోజుల పాసం పాలన చేయండి. మేమైతే తింటాం పంతాం దున్నపోతులా మంచి ఇంటికాడ. అమ్మగారయ్య గారు 3 రోజుల పాసం ప్రార్థన చేస్తారు. అమ్మగారయ్య గారు 3 రోజుల పాసం ప్రార్థన చేస్తారు. కడుపులో గడ్డ వాళ్ళుతుంది. ఈ చర్చికి రాదు, పసుపు ఎరపోతుంది, లేకపోతే మక్కలకు పోతుంది, లేకపోతే సద్దలకు పోతుంది. పాస్టర్ గారు అడుగుతుంది, ఏమమ్మా గడ్డున్నంతసేపు బ్రహ్మ మందిరానికి వచ్చినావు, ఆదివారం మందిరానికి వచ్చినావు, శుక్రవారం మందిరానికి వచ్చినావు, బాగా ప్రార్థన చేసినావు, గడ్డ వలిగింది, చర్చిలో కనిపిస్తలేవు ఎందుకంటే ఏమంటది? చర్చికి ఎందుకు రావాలయ్యా? నువ్వే చెప్పినావు కదా, ఎక్కడ 2 ముగ్గురు ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు కదా. మా ఫస్ట్ ఇయర్లో 10 మందిని అక్కడ దేవుడు లేడా? మన నివసాలు 20 మంది అక్కడ దేవుడు లేడా? ఇప్పుడు ఏం బలిగింది? ఏం బలిగింది? ఇవి దేనికోసం చేసింది? భక్తి, గడ్డ భక్తి. ఏ భక్తి? గడ్డ 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 రోగం 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 భక్తి. మా ఇంటికి ఒక గొల్లం ఉంది, ఆమెకు 3 బర్రెలు ఉన్నాయి. ఒక బర్రె 70,000 పెట్టి లోన్లో తెచ్చుకుందంట. ఈ బర్రె పాలిస్తలేదు, నెమరేస్తలేదు, మేత వేస్తలేదు, తంతుంది. ఎవరో చెప్పిరాట, పలానన్న ప్రార్థన చేస్తే నీ బర్రె బాగా అవుతుందంటే రూపాయి బిల్లులు బొట్టు పెట్టుకొని ఓ కొబ్బరి బాట పట్టుకొని ఎగేసుకొని గొల్లామే. ఈ బర్రె బాగా అయితే యేసుప్రభు నమ్ముకుంటుందేమని కొబ్బరి ప్రార్థన చేసి చెప్పుతోడు వచ్చినాం. అమ్మా ఈ కొబ్బరిని తీసుకుపోయి బర్రెకి మొత్తం రుద్దు, కుడుతులు వేసి టికెట్కెళ్ళి నోట్లే బర్రెకి మొత్తం రుద్దు, నీ బర్రె బాగా అయితే చెప్పుతోడు వచ్చిన. ఆమె వెళ్ళిపోయినాక బర్రె కోసం బాగా ప్రార్థన చేసిన. ఏమింత వల్ల బర్రె మంచిగా అయింది, పాలు ఇస్తుంది, నెమరేస్తుంది, మేతం వేస్తుంది, తంతలేదు, మంచిగా అయింది, బర్రె మంచిగా అయింది. బర్రె మంచిగా ఎందుకు గొల్లం అంటుంది, అన్నా నీ దేవుడు గొప్ప దేవుడు అన్నా, నా 70,000 బర్రె బతికిందన్నా, నేను కూడా చర్చికి వస్తా అంటే గొల్లామని చర్చి తీసుకొని పోయినా. ఆదివారం మంచి చర్చికి వచ్చింది, సోమవారం ఇంటికి వచ్చి అడుగుతుంది, సోమవారం మా ఇంటికి వచ్చి అడుగుతుంది, అన్నా అందరి చేతులలో ఎర్రగా నల్లగా బుక్కులు అనిపిస్తున్నాయి అన్నా, నా ఉత్త చేతులతో చర్చికి వస్తే సిగ్గు అనిపిస్తుంది, ఒక బుక్ కొనుక్కొచ్చేవా అన్నది. అమ్మా గొల్లామ యేసుప్రభు నమ్ముకుంటుందిరా, ఆమె నమ్ముకుంటే నా కోట్ల ₹1 పడతాయి, ఆమె నమ్ముకుంటే నాకు రిటర్న్ వచ్చిన పొదగబడుతుంది, నా సార్థం నాది. గొల్లామ నమ్ముకుంటుందిరా, ఒక ఆత్మ మందిరానికి వస్తాటుందని ఎలిబి నగర్ నుంచి సిగదవ ప్రాంతానికి
నా డబ్బులు పెట్టి 300 రూపాయలు పెట్టి వాళ్ళ అమ్మకి ఎర్ర బైబిల్ తెచ్చిచ్చిన. ఎవరికి? వాళ్ళ అమ్మకి ఎర్ర బైబిల్ తెచ్చిచ్చిన. మంచి చర్చికి వస్తుంది, ప్రార్థన చేస్తుంది, నిండా ముసుకేసుకుంటుంది, ఎక్కి ఏడుస్తుంది. ఇవాళ రేపు బాప్టిజం తీసుకుంటాను లోపల నెల 2 నెలలు కాగానే, ఇవాళ రేపు బాప్టిజం తీసుకుంటాను లోపల నెల 2 నెలలు కాగానే ఈ బర్రెకి ఏమైందో ఏమో, ఈ బర్రె పుట్టుకున్నది, బర్రె తెచ్చింది, బర్రె రావాలని బైబిల్ తెచ్చి నమ్మకాన పడదా? ఏంటమ్మా బైబిల్ నమ్మకాన పెట్టామంటే గొల్లామంటది. నా బర్రె పోయినాక నీ బైబిల్ ఎందుకయ్యా? నా బర్రె ఏమైనాక నీ బైబిల్ ఎందుకయ్యా? గొల్లామదే భక్తి, గొల్లామదే భక్తి. గొల్లామ దేనికోసం అనుకుంది? ఈ రోజుల్లో క్రైస్తవులు దేనికోసం అనుకుంటున్నారు? మోకాళ్ళ పులవాలని, నడుముల పులవాలని, తలకాయ పులవాలని, క్యాన్సర్ రోగం పోవాలని, పిల్లలు కలగాలని, ఉద్యోగం పోవాలని, నా కొడుకు దేశం పోవాలని, నా కొడుకు ఇవన్నీ మన దేవుడు ఇస్తాడు. రోగాలను బాగేడా? మన దేవుడు సచ్చినోడిని లేరంటే లేచిండు. రోగాలు బాగేడా? రోగాలు వస్తాయి పోతాయి. నాకు రాదా రోగం? చెప్పండమ్మా, నీకు రాదా? ఎప్పుడు ఎట్నే ఉండవా? చిన్న గింజల గట్టి ముడత పడవా ముడతలు వస్తాయి, రోగాలు వస్తాయి పోతాయి. మనం మందిరానికి దేనికోసం రావాలంటే, మనం ప్రభుని దేనికోసం నమ్ముకోవాలంటే, ఇప్పుడు నేను వస్తే ఈడ కన్ను మీయంగానే పరలోకంలో కన్ను తెరుస్తా. పరలోకం కోసం యేసు ప్రభుని నమ్ముకోవాలి. కానీ యేసు ప్రభుని నమ్ముకుంటే మోకాళ్ళ నొప్పులు పోతాయనో, నడుము నొప్పులు పోతాయనో, క్యాన్సర్ రోగం పోతాయనో, పిల్లలు అయితేనో, దేశాలు పోతాయనో కాదు, లేకపోతే మూటలు వస్తాయేనో. మూట అనండి, మూట అన్న. కొంతమంది మూటల కోసం నమ్ముకుంటారు. మూట అన్ని మూటలేనా? కష్టాలు రావా? శ్రమలు రావా? ఇస్తాడు. మన దేవుడు సంపదల గని, శ్రీమంతుడు. మన దేవుడు మనల్ని దీవించే దేవుడు, మూటలు ఇచ్చే దేవుడు. ఇస్తాడా? ప్రభు కోసం సాక్షిగా బ్రతికితే నీవున్న ఎకరం పొలాన్ని దేవుడు దీవిస్తాడు, నీవున్న చిన్న వ్యాపారాన్ని దీవిస్తాడు, ఉన్న చిన్న ఉద్యోగాన్ని దీవిస్తాడు. దీవించడా? ఉన్నదాన్ని దీవిస్తాడు. ప్రభు కోసం సాక్షిగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. మూటలు ఇస్తాడా? ఇవ్వడా? ఇచ్చింది అయ్యే కదా మీకు. ఇల్లు ఇల్లు కట్టుకోలే? చెప్పండమ్మా. ఓ ప్లాట్ కొనుక్కోలే, ఓ 10 బంగారం కొనుక్కోలే, మాట్లాడుతుంటే మందా కొనుక్కోరా? కొనుక్కోలేదా? ఇల్లు కట్టుకోలే? యేసు ప్రభు నమ్ముకున్నాక నీ మాట మారింది, నీ చూపు మారింది. మారలే? మన దేవుడు దీవించే దేవుడు. నన్ను దీవించుడు. నాకు మంచి కారు లేకపోవచ్చు, మంచి బిల్డింగ్ లేకపోవచ్చు, 2 ఆస్తులు కలిగి ఉన్నా, రక్షణ అనే ఆస్తి నాకుంది, ఆత్మీయత అనే ఆస్తి నాకుంది. క్రైస్తవునికి ఏ ఆస్తి లేకున్నా సరే 2 ఆస్తులు కలిగి ఉండాలి. రక్షణనే, చెప్పండమ్మా, రక్షణనే, ఆత్మీయతనే. ఈ 2 ఆస్తులు కలిగి ఉంటే ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక ఎంపీ కన్నా, ఒక ప్రధానమంత్రి కన్నా, ఓ రాష్ట్రపతి కన్నా, ఓ కలెక్టర్ కన్నా మనం వెళ్ళడం కాదు. నీ దగ్గర చేయిందా పక్షాలకు వచ్చింది, ఇట్లా పోయిందా? ఎట్లా వచ్చింది అన్నమ్మా? మనము చెప్పాలి, మనము ధన్యులు అనాలి, ధన్యులు అనాలి. మనము ఇంకొంచెం గట్టిగా, మనము మనము ఇంకొంచెం నాకు సరిపోలే. మనము ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక ఎంపీ కన్నా, ఒక కలెక్టర్ కన్నా, ఒక సీఎం కన్నా, 100 ఎకరాల పొలం ఉన్నోడి కన్నా, కోట్ల రూపాయల కొంపు ఉన్నోడి కన్నా, ఒక ప్రధానమంత్రి కన్నా, ఒక రాష్ట్రపతి కన్నా మనం ధన్యులమా కాదా? 100 ఎకరాల పొలం ఉన్నోడు గొప్ప, రక్షణ నుండి గొప్పడా? కోటి రూపాయల కొంపు ఉన్నోడు గొప్ప, రక్షణ నుండి గొప్పడా? ఎమ్మెల్యే గొప్పనా? నువ్వు గొప్పనా? వానికి అన్ని ఉండొచ్చు. ఎమ్మెల్యేకు మంచి భోజనం ఉండొచ్చు, మంచి బట్టలు ఉండొచ్చు, లగ్జరీ లైఫ్ ఉండొచ్చు, అన్నుడగా లేదు. ఆ మాట చెప్పండి అమ్మా, అన్నుడగా లేదు. అన్నా నీకు ఏమి లేకపోవచ్చు, మంచి ఇల్లు లేకపోవచ్చు, ఎకరం పొలం లేకపోవచ్చు, పత్రాల బంగారం లేకపోవచ్చు, 4 పట్టు చీరలు లేకపోవచ్చు, మంచి పలుకుబడి లేకపోవచ్చు, రోజు కారణం వెతుకుని బ్రతుకుతున్నవేమో,
నీకు రక్షణ నేస్తుంది, ఆత్మీయత నేస్తుంది. ఈ రెండు ఆస్తులు సంపాదించుకో. నీకు భూమి మీద ఏ ఆస్తి లేకపోయినా సరే రెండు ఆస్తులు కలిగి ఉండాలి. రక్షణనే, ఆత్మీయతనే. ఈ రెండు ఆస్తులు కలిగి ఉంటే 100 ఎకరాల పొలంలోని కన్నా, ₹1 కోటి కంపులోని కన్నా, 10 ఎకరాల భూమిలోని కన్నా నిజంగా మనం ధన్యులం. ధన్యులమా కాదా? ధన్యులమా కాదా? ధన్యులమా కాదా? ఈ మందనంట ధన్యుల మందనంట, ఈ మందనంట ధన్యుల మందనంట. రోజు కార్తీక దీపం, మనసు మందారం, జబర్దస్త్ చూసుకుంటా ఎడ ధన్యురాలు అమ్మ నువ్వు. నిజంగా ధన్యురాలనేనా? నీ గుండె మీద చెయ్యేసి నీ మనస్సాక్షిని అడుగు. నిజంగా నువ్వు ధన్యురాలవేనా? నిజంగా నువ్వు ధన్యుడవేనా? ఉందా నీ గుండెకు గ్యారంటీ? గుండు సూది గ్యారంటీ ఉంది, మనిషి గుండెకి గ్యారంటీ. అక్క, రెండు ఆస్తులు సంపాదించుకో. రక్షణనే చెప్పాలి, రక్షణనే, ఆత్మీయతనే. ఈ రెండు ఆస్తులు కలిగి ఉంటే నిజంగా నువ్వు ధన్యురాలవు, నిజంగా నువ్వు ధన్యుడు. ఈయన కళ్ళు మయ్యగలే, పరలోకంలో కళ్ళు తెరుస్తాం. ఇసుకొస్తుందా? బోరొస్తుందా? మాట్లాడే చూడు మంద. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఓడర భక్తి, ఓడర భక్తి, దులుపున భక్తి, లిప్టిక్ భక్తి, పిడికల భక్తి. చెప్పండి అమ్మా. ఇప్పుడేటికి వచ్చిన గొల్లామదే భక్తి. గొల్లామది దేనికోసం నమ్ముకుంది? వెరీ వెరీ వెరీ. నీ భక్తి భక్తి నీకు మూటలు ఇచ్చింది కాక మన దేవుడు సంపదలకన్నీ ఇస్తాడు. నాకు ఇచ్చిండు, ఇచ్చిందా లేదా? రెండు ఆస్తులు కలిగి ఉన్న రక్షణనే, ఆత్మీయతనే. ఈ రెండు ఆస్తులు సంపాదించుకో. నీకు ఏ ఆస్తులు లేకుండా సరే ఈ రెండు ఆస్తులు సంపాదించుకో. ఈ రెండు ఆస్తులు సంపాదించుకోనికి ప్రభు కోసం ప్రయాసపడు, ప్రభు కోసం బ్రతుకు. దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు నేను ప్రాణమైన పెడతాను. ప్రభు కొరకు నేను ప్రాణమైన పెడతాను. బైబిల్కి చెప్పినావు, భాష ఎన్న చేసినావు. బైబిల్కి చెప్పినావు, భాష ఎన్న చేసినావు. 10 సిరుకులు వర్షం వస్తే తమ్ముడికే రాకపోతివి. ఎక్కువ ఎండ పడితే తమ్ముడికే రాకపోతివి. ఒక 10 నిమిషాలు వదిలిపెడతాం. మీరు దిక్కు చూడకండి. దేవునికి స్తోత్రం. ఎన్ని సిరుకులు? 10 సిరుకులు. ఇంకా ఎన్ని సిరుకులు? 10 సిరుకులు. మనం రక్షణ తీసుకున్నప్పుడు బాప్టిజం తొట్టిలో ఓ ప్రమాణం చేసిన వాసే లేదా? దైవసేకుడు మన నీళ్ళలో నిలబెట్టి అడుగుతాడు, ఏమమ్మా నువ్వు రక్షణ తీసుకుంటున్నా కాబట్టి నీ బంధువులంతా, నీ రక్తదంపతులంతా యేసుప్రభువుని వదిలిపెట్టమని నిన్ను కొట్టడానికి వస్తారు, నిన్ను సంపదకి వస్తారు. అప్పుడు యేసుప్రభువుని వదిలిపెడతామంటే నువ్వు ఏమన్నావు? నా ప్రాణాన్ని ఇస్తా కానీ నిన్ను దేనిని ప్రమాణం చేసిన వాసే లేదా? కానీ ఏం చేస్తున్న వాళ్ళు అన్నాడు, మొక్కలు వస్తే గుడికి రావు, తలకాలు వస్తే గుడికి రావు, కడుపులు వస్తే గుడికి రావు, సర్జరీ వస్తే గుడికి రావు, చుట్టాలు వస్తే గుడికి రావు, ఎండ కొడితే గుడికి రావు, వర్షం వస్తే గుడికి రావు. ఆదివారం తలకాయ కూడా తెచ్చుకుంటే తలకాయ పాడని ఉడికనే ఉడకది. ఆదివారం ఏటకాళ్ళు, ఆదివారం బోటి, ఆదివారం చేపలు, ఆదివారం నాటుకోడి, ఆదివారం పెద్దోడు పాడుగా నాడు కూడా మండోడు. అన్ని ఆదివారం అనండి. అన్ని అన్ని నాటుకోడి, ఏడతలకాయ, బోటి, కాళ్ళు, నాటుకోడి, చేపలు, పెద్దోడు. పెద్దోడు వేసేది నేను తినొద్దండి, తిండికి వ్యతిరేకం కాదు. ఆదివారాన్ని పొట్టేలు కూడా తెచ్చుకొని పెద్దోళ్ళు తెచ్చుకొని ఎట్లా దగ్గర కొనుక్కొని జొన్న రొట్టెలు, మొక్కజొన్న రొట్టెలు చేసుకొని మంచి బగారం వేసుకొని ఈ దాకా దించి తెచ్చుకొచ్చినాం. ఏమొస్తుంది? మట్టి మనసు నిన్ను తింటే నాకు కూడా వస్తుంది, నిద్ర వస్తుంది. కాబట్టి ఓ గోడ అన్నా, ఓ పిల్లలన్నా గోడ కొరికి 2 కాలు ఇట్లా పెడతాం.
రెండు కాళ్ళు ఇట్లా పెట్టి ముంగటమని పట్టుకున్నంత పొలికట్టి పెట్టి పెడతాం. పొలికట్టి పెట్టి పెడతాం. రెండు కాళ్ళు ఇట్లా పెట్టి ముంగటమని పట్టుకున్నంత అయ్యారు వాక్యం చెప్తుంటే పెద్దోడు ఆదివారం ఆరాధన అయిపోయేదాకా మా పిల్లలు కూడా భోజనం పెట్టా. ఆదివారం నాడు మీ స్టవ్ ముట్టాం, కాలి కడుపుతో పోతాము. వచ్చినాక సాయంత్రం ఏది కలిగి తదుకొని తింటాం. కింద తట్టలేను. ఆదివారం ఆరాధన అయిపోయినాక చిన్నోని తెచ్చుకో, పెద్దోని తెచ్చుకో, నడిపోనికి. ఆదివారం మంచి భోజనం చేస్తే ఎంత మంచి వాక్యం చెప్పినా ఎక్కనే. మనం మట్టి మనుషులం, మట్టి శరీరం అన్నది. సాధ్యమైనంత వరకు నీకు షుగర్ బీపీ లేకపోతే ఆదివారం ఆరాధన అయిపోయాక భోజనం చేయకపోవడం మంచిది. ఇంకొంతమంది ఆదివారం సంపాదన పోతారు, ఆదివారం ఉద్యోగం పోతారు, ఆదివారం పసుపు పోతారు, ఆదివారం మక్కలేర పోతారు, ఆదివారం పచ్చల పోతారు, ఆదివారం నాట్లేనికి పోతారు, ఆదివారం ఉరికే పోతారు. ఆదివారం నాడు సంపాదన చిరిగిపోయిన సంచి వేసినట్టే, జల్లెట్ల నీరు పోసినట్టే నీ కుటుంబం దరిద్రం. ఆదివారం నాడు సంపాదన క్రైస్తవునికి మంచిది. పోవచ్చా? పసుపు పోవచ్చా? మక్కలేర పోవచ్చా? చెప్పండమ్మా. ఒక మాట చెప్పాలంటే నీ ఇంత శ్రమం ఉన్నా ఆదివారం ఆరాధన అనొద్దు. నేను ఎక్కువ కర్నూలు దగ్గర గద్వాలనే ఊరికి వెళ్తా. కర్నూలు దగ్గర గద్వాలనే ఊరు. ఆ పేరు లక్ష్మమ్మ. ఎప్పుడు పోయినా అన్నింటిలోనే ఉంటాం. పెద్దోని తెచ్చిపెడతాం. మాకు పెద్దోని తెచ్చిపెడుతుంది. శుక్రవారం శనివారం ఆదివారం మీటింగ్ పెట్టుకోరు. ఆమె చర్చ కొట్టి ఆదివారం చర్చ కొట్టి పత్తి అయింది. చర్చ మనం 2 కిలోమీటర్ల పత్తి చేను ఉంది. నిన్న టేర్ని పత్తి బస్తలు ఎత్తుతుంటే నలచేను కలిసిందంట, కప్ప అంత ఉందంట. చేయికి తడిబడ చుట్టుకొని నా దగ్గర కురుకొచ్చింది. గత అనుకుంటే చర్చలు కురుకొచ్చేది. సాయిలన్నా నల్లచేను కలిసిందన్నా, కప్ప అంత ఉందన్నా, సగజ గుంటలు వస్తున్నాయన్నా. నేనన్నా ఆదివారం పత్తి అరవై తేలి కాకపోతే ఏం కాస్తుంది? నీకు కట్టపాలు అరవాలి, నువ్వు పత్తి చేయాలి. ఈరోజు ఏమారం అన్నది? ఆదివారం అన్నది. ఎక్కడ పోయిన పత్తి ఏం కాదు, కట్టపాం కాదు, నీకు తాసాం కాదు. అక్క ఆదివారం ఏ పనికి మా చేతులకు బాబు ఆదివారం చర్చి మానేసి పెయింటింగ్ వృద్ధనికి పోయాడు. పెయింటింగ్ వృద్ధనికి పోతే 4 పిచ్చుకుక్కలు ఎంటబడ్డాయి. 4 పిచ్చుకుక్కలు ఎంటబడి తొడలు పీక్ పెట్టినాయి. తొడలు కిందికెళ్ళి మీ దాకా పీక్ పెట్టినాయి. మళ్ళా ఆదివారం ఈ కాకు పట్టేసుకుని గవర్నమెంట్ హాస్పిటల్ పోయి ఈ కాకు పట్టేసుకుంది. సంకలాల కట్టెలు పెట్టుకొని తెక్కుంటే చచ్చిపోయింది. ఏం కలిసింది? పత్తి చేనులు ఏం కలిసింది? ఈయనకేం కలిసింది? అక్క ఆదివారం నాడు చర్చ కొట్టి నువ్వు పెండిలకు పోయినా, మార్కెట్కి పోయినా, పూల పండ్లకు పోయినా, పెండిలకు పోయినా, సంపాదన పోయినా నీకు పిచ్చుకుక్క గర్వపోతాడు. నేను శాపం పెడతలేను. పసుపు ఎరపోతే తేలు గర్వపోతే నన్ను అడుగు. ఆదివారం నాడు సంపాదన మంచిది. ఒక మాట చెప్పాలంటే నీకు 10,000 రూపాయలు ఇస్తానా ఆదివారం నాడు ఏ పనికి? శిష్యులు ప్రభును మాట్లాడుతారు. ప్రభా మా నాయన చచ్చిపెట్టి పాతి పెట్టుకొని వస్తున్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? సచినుడు పాతి పెట్టుకుంటారు. నువ్వు నన్ను వెంబడించు. నాకు పాపకు బాబు. మా బాబు పేరు పాలయించు, మా పాప పేరు కీర్తన, మా పేరు శీలత. ముగ్గురిని వర్తపండ కూర్చుని పెట్టి ఇట్లా ముగ్గురిని వర్తపండ కూర్చుని మాట చెప్పిన. కొడక పాలయించు, కీర్తన, శీలత. ఒరే కొడక, పుట్టుకుని ఆదివారం వస్తే నన్ను ఇంకేసి తాళం వేసి ఆదివారం చర్చికి పోయి ఆరాధన మొత్తం అయిపోయినాక నిమ్మలంగా వచ్చి ఓ సామర పుట్టి నన్ను అక్కడ వారేదో కొడక నేను చచ్చి నన్ను చర్చి పోకుంటుండొద్దురా. నా పిల్లలకి చెప్పి పెట్టుకున్నా. నీ సాక్ష్యం ఉందా? మోకాళ్ళు వస్తే గుడికి రావు, సర్జరీ వస్తే గుడికి రావు, ఎండ పడితే గుడికి రావు, చుట్టాలు వస్తే గుడికి రావు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారు ఆదివారం 10 గంటల కాలం ఉంటే 10:30కి వస్తుంది ఎమ్మెల్యే, 10 గంటల కాలం ఉంటే 10:30కి వస్తుంది ఎమ్మెల్యే. ఆ మెడకి ఇట్లా గోడేయాలి, రాసి పెట్టాలి, నేగా చూసుకుంటాడు.
అమ్మో ఎమ్మెల్యే వచ్చింది 10:30, ఎంపీ 11 గంటలకు, కలెక్టరు 11:30, సీఎం 12, రాష్ట్రపతి 12:30, ప్రధానమంత్రి ఆమె ఇలా కొంతమంది వచ్చింది. ప్రధానమంత్రులు రాష్ట్రపతులు కూడా వచ్చింది. వెళ్ళాక నేనే బోర్డు చూసుకుంటాడు. బోర్డు చూసుకుంటే ప్రధానమంత్రి వచ్చింది, సీఎం వచ్చింది, కలెక్టర్ వచ్చింది, ఎమ్మెల్యే వచ్చింది. నేను బోర్డు చూసుకున్నాడు. వస్తప్పుడు ఎట్లా వస్తుంది? వస్తప్పుడేమో తాంబేలు, చర్చకు వస్తప్పుడేమో తాంబేలు, వస్తప్పుడేమో తాంబేలు, పోతప్పుడు మన మందిరానికంట శనివారం నుంచి సిద్ధపడాలంట. శనివారం నుంచే అయ్యో రేపు ఆదివారం ఉందే, నిన్ను మందిరానికి పెద్దల కాడ వెళ్ళాలి, నిన్ను పాటలు పాడాలి, సాక్ష్యం చెప్పాలి, దేవుని మందిరంలో పెద్దల కాడ కనిపించాలని శనివారం నుంచే సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన అయిపోగానే దైవసేకుని కలిసి అందరి వందనాలు చెప్పి, అందరి ప్రేర్లు చెప్పి, ఎవరు కొత్త కనిపిస్తే అన్న ఎక్కడి నుంచి వచ్చినావు, నీ పేరు ఏంటి, ఏమైనా ప్రార్థన అంశాలున్నా దైవసేకుని అడిగి, అయ్యా ఏమైనా ప్రార్థన అంశాలున్నాయా, దేనికోసమైనా ప్రార్థన చేయాలని అడిగి ప్రార్థన చేయించుకొని తాంబేలా పోవాలి. వస్తప్పుడు జీనకపిల్ల, వస్తప్పుడు పోతప్పుడు అంత మంట మనకి ఎక్కడదండి, అసలు మంట అసలు ఆశ మనకి ఎక్కడదండి. వస్తివా రామశిలక ఊపుకుంటొచ్చినా ఊపుకుంటావే, ఊపుకుంటొచ్చినా రాగా పెట్టేస్తున్నా, రాకపోతే అయ్యగారు ఫోన్ చేస్తాడు, అమ్మగారు ఫోన్ చేస్తాడు, సంగపెద్ద ఫోన్ చేస్తాడు. కొంతమంది సంవత్సరాలు మందిరానికి వస్తారు, ఒకటే వస్తుంది, ఒకటే పద్ధతి, గొడ్డుకొని ఒకటి సువార్త చెప్పదు, ఒక్కరిని ఎంటబెట్టుకు రాదు, సంవత్సరాల వాక్యం వింటది, సత్యనాగలిను ఏంది కానీ ఒక్కరికి సువార్త చెప్పదు, ఒక్కరిని ఎంటబెట్టుకు రాదు, వాళ్ళు ఇంటనే ఉంటది. ఏంది ఇంకెంత వాక్యం వింటావు అక్క? చెప్పాను కదా, ఒక ఆత్మ మందిరం అనిపిస్తే ఒక ₹1,00,00,000 అకౌంట్లు వేసుకుంటావు, ఒక ఆత్మ మందిరం అనిపిస్తే ఒక వజ్రం నీ కిరీటానికి పొదగబడుతుంది. నీ భర్త మారకపోతే నీ భర్త రక్షణ నడిపించాలి, నీ కొడుకు మారకపోతే నీ కొడుకు రక్షణ నడిపించాలి. నీ గ్రామంలో ఎంతో మంది రక్షణ పడాలని ఉంటారు, వాళ్ళందరి రక్షణ కోసం మనం ప్రార్థన చేసి మందిరానికి నడిపించేవారు ఉండాలి, రక్షణలకు నడిపించేవారు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. అయిపోయింది, వదిలిపెడతా, అయిపోయింది, మొత్తం అయిపోయింది. ప్రభు కొరకు నేను ప్రాణమైన పెడతాను, ప్రభు కొరకు నేను ప్రాణమైన పెడతాను. బైబిల్కి చెప్పినావు వాసలేన చేసినావు, బైబిల్కి చెప్పినావు వాసలేన చేసినావు. 10 చినుకులు వర్షం వస్తే తమ్ముడికే రాకపోతుంది, ఎక్కువ ఎండ పడితే తమ్ముడికే రాకపోతుంది. వరన్నా ఈ సగం బతుకుల వరన్నా, పూర్తి సమర్పణ బ్రతుకులా వరన్నా. వసల్లే ఈ సగం బతుకొస్తే వసల్లే, పూర్తి సమర్పణ బ్రతుకులే వసల్లే, పూర్తి సమర్పణ బ్రతుకులా వరన్నా, పూర్తి సమర్పణ బ్రతుకులే వసల్లే. వచ్చిందా? ఏంది ఇట్లా వెళ్ళా ఎక్కడ వీరికి వచ్చిన వాళ్ళు పట్టకండి. పక్షవాతం వచ్చిందంటే బంగారం వచ్చిందంటారా? దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా. వెనక మందదోడు ఎట్లా కూర్చుందో కూర్చున్నా కదా, ఆ మందదోడు అంతా అదే బ్యాచి. దేవునికి స్తోత్రం. నా చేతులు చూడు 10 మందికి వచ్చింది, ఇట్లా పోయినాయి 2, ఇట్లా లేకలేదు మీదికి. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా.
ఇంకొంచెం గట్టిగా. మన దేవుడు చచ్చిపోయిన దేవుడా బతుకున్న దేవుడా? మీరు బతికిరా సచ్చిరా? బతుకున్న దేవుడికి బతుకున్నట్టుగా చెప్తాం. రోషంగా చెప్తాం. మన దేవుడు బ్రతుకున్న దేవుడు. మన దేవుడు సజీవుడు. మీరు సజీవులైతే చెప్పండి ఇంకొంచెం గట్టిగా. సగం భక్తి వద్దనండి. దించొద్దు వచ్చిన గుంజపతిన ఎట్లా పెడిసిపోయి దేవునికి స్తోత్రం. సగం భక్తి వద్దనాలి. సగం భక్తి వద్దనాలి. సగం భక్తి ఓడర భక్తి, లిప్టిక్ భక్తి, దులుపుకొని పోయే భక్తి, పిడికల భక్తి, కొట్టం భక్తి, బర్రె భక్తి, మూట భక్తి, ఓ గడ్డ భక్తి. మీరే చెప్పండి ఇంకా ఎన్ని రకాల మందులు కొడితే నీకు పురుగు వస్తుంది? మీరే చెప్పండి ఇంకా ఎట్లా మందు కొట్టాలి నీకు? రే వినండి. బైబిల్లో ఒక మాట ఉంది, వేషాలన్న పరలోకానికి వెళ్తారు, వేషధారము వేషన్న పరలోకానికి వెళ్తాదంట. నేను వేషనయ్యా నన్ను క్షమించంటే పరలోకానికి తీసుకెళ్తాడంట. నిలువెచ్చని జీవితము, వేషధారణ, గుళ్ళో తీరు బయట తీరు, నటన బ్రతికి. బైబిల్లో మాట ఉంది, ఉంటే చల్లగండు నిలువెచ్చకుంటే ఏం చేస్తాడు? ముఖం మీద రోజు కార్తీక దీపం, మనసు మందారం, జపదా చూసుకోవాలంతా రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగు. అక్క నా ముఖం మీద కాకిరించుకోవచ్చు, ఉంచక్క, ఉంచు, తుప్పొచ్చు, కాకిరించు, ఉంచక్క, బాగుంచు, ఉంచి తెచ్చుకో. పర్లేకపోయినా కదా, ఉంచి అలవాటు అవుతుంది. కన్ను మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాం. దేవునికి చక్కటి ఆరోగ్యం ఇస్తే నిండు మొక్కల దేవుడు తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. దగ్గర 2 గంటల సేపు వింటూ వచ్చావు. నీ జీవితంలో ఎప్పుడు వినకపోవచ్చు ఇంతసేపు ఎప్పుడు కూర్చోకపోవచ్చు. అయ్యా దేవుడు నాకు చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు. నిండు మొక్కల మీద రండి. అయ్యా నాకు నిండు మొక్కల మీద రాలేనయ్యా, నడుము 3 ఆపరేషన్లు అనే పెద్ద పట్టింది. నిండు మొక్కలతో పట్టి వలిపోతే పేగులు బయటపడతా సస్తా. 3 ఆపరేషన్లు అయిన రాకండి. కళ్ళు మూసుకొని దయ్యాలను ఎట్లా చూస్తున్నాడు. దయ్యాల ఊక్కున్నావు. దగ్గర 2 గంటలు నవ్వుకో. నవ్వుల పాలు కాదు. నవ్వుకొని పెట్టి వెళ్ళిపోయే మాటలు కాదు. నా మాటలు నవ్వినట్టుగానే ఉంటాయి. ఒత్తి మనానికి రా అక్క. మంచి మందిరం కట్టుకున్నావు, గొప్ప దైవ సేకులు, చక్కటి సంఘ పెద్దలు. కానీ ఇంకా మనం మారలేదు అక్క. నవ్వుకొని వదిలిపెట్టి వెళ్ళిపోయే మాటలు కాదు. పాపాన్ని ఒప్పుకుంటే మెప్పు, కప్పుకుంటే ముప్పు. ఒప్పుకో. దొరకండి. నిజమే ప్రభా, నాకు సాక్ష్యం అనే పిడి లేదయ్యా, నాకు సాక్ష్యం అనే కర్ర లేదయ్యా. నా భర్తతో మాట అంటే ఓర్చుకోలేకపోతున్నాను, నాతో మాట అంటే ఓర్చుకోలేకపోతున్నాను, నా పిల్లల్లో మాట అంటే ఓర్చుకోలేకపోతున్నాను, నా దైవసేకుడు మాట అంటే ఓర్చుకోలేకపోతున్నాను, మా ఇంటి పక్కల మాట అంటే ఓర్చుకోలేకపోతున్నాను. చిన్న విషయాలకు సాక్ష్యం అని పెట్టుకుంటున్నాను, చిన్న విషయాలకు నోరు మారేసుకుంటున్నాను. నా సాక్ష్యం పాడైపోయిందయ్యా, నాకు సాక్ష్యం లేదయ్యా, నన్ను క్షమించు. అక్క తీర్మానానికి రా. మన మనసులం దేవుళ్ళం కాదు, దేవదూతలం కాదు. పడిపోయే అవకాశం ఉంది. మన బలహీనతలు ఉంటాయి, కాదంటలేను. ఒప్పుకోవాలి, కప్పుకోవద్దు. ప్రతి వారం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, ప్రతిరోజు ఒప్పుకోవాలి. అక్క నోరు తెరవండి. నిజమే ప్రభువా, నువ్వు ముఖం మీద తప్పుడు చేయలేదు, నీ చేతుల్లో మేకులు కొడితే తప్పుడు చేయలేదు, నీ కాళ్ళలో మేకులు కొడితే తప్పుడు చేయలేదు, నీ గడ్డ పట్టి ఉంచి తప్పుడు చేయలేదు, నీ ముఖం మీద కాలి ఉంచిరయ్యా. నువ్వు మౌనం అయిపోయావు. నేను చిన్న మాట అంటే ఓర్చుకోలేకపోతున్నానయ్యా, నేను తక్కలేకపోతున్నానయ్యా. నోదరవండి అక్క, నోదరవండి. పక్కల వైపు చూడకండి. దేవుడి ఆత్మ సంచారం చేసే టైము. దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఒప్పుకో.
దేవుని సన్నిధి ఇక్కడ సంచరిస్తుంది. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. ఇప్పుడు ఈ కూడిక నీ కోసమే, ఈ కూడిక నీ కోసమే, ఇంత చక్కటి మందిరం నీ కోసమే. అక్క నువ్వు పరలోకం వెళ్ళాలక్క, అన్న నువ్వు పరలోకం వెళ్ళాలి. నీ కుటుంబం దీవింపబడాలి, నీ కుటుంబం ఆశీర్వదింపబడాలి. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా బ్రతకాలి. సాక్ష్యం అనే పిడి, సాక్ష్యం అనే కర్ర కలిగి ఉండాలి మనం. నిజమే ప్రభా, నా ఆత్మీయ జీవితానికి పురుగు పట్టిందయ్యా, నా ఆత్మీయ జీవితానికి చెదలు పట్టిందయ్యా. దైవసేవుడు ఎన్నో రకాల మందులు కొడుతుంది కానీ ఆ పురుగు వస్తలేదయ్యా. సచ్చినట్టే సచ్చి తోగాడిస్తుందయ్యా, సచ్చినట్టే సచ్చి తోగాడిస్తుందయ్యా. ఈరోజు నా ఆత్మీయ జీవితాన్ని పట్టిన పురుగును చంపుకుంటానయ్యా. ఆ పురుగు పేరు చెప్పు, ఆ పురుగు పేరు చెప్పు. నాకు ఆత్మీయ జీవితానికి పురుగు పట్టిందయ్యా. కార్తీక దీపం అని పురుగు పట్టింది, మనసు మందారం అని పురుగు పట్టింది, జబర్దస్త్ అనే పురుగు పట్టింది, సీరియల్ అనే పురుగు పట్టింది, సినిమా అనే పురుగు పట్టింది, అక్రమం అనే పురుగు పట్టింది, తాగుడు అనే పురుగు పట్టింది, బీడి అనే పురుగు పట్టింది, గుట్కా అనే పురుగు పట్టింది, అంబర్ అనే పురుగు పట్టింది, 24 గంటలు పోను 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 అనే పురుగు పట్టింది, గర్వం అనే పురుగు పట్టింది, ముక్కు మీద కోపం అనే పురుగు పట్టింది, వడ్డీ వ్యాపారం అనే పురుగు పట్టింది, ధనపేక్ష అనే పురుగు పట్టింది. అక్క నోరు తెరుస్తున్నావు, నీకే పురుగు లేదా? అది అబద్ధం. నీకే పురుగు లేదా? మనం మనుషులము. ఆ పురుగు పేరు చెప్పు. నాకు పలాని పురుగు ఉందయ్యా, నాకు పలాని పురుగు ఉందయ్యా, నాకు పలాని పురుగు ఉందయ్యా. ఒప్పుకుంటున్నానయ్యా, ఆ పురుగుని చంపేసుకుంటున్నానయ్యా, ఆ పురుగుని చంపేసుకుంటున్నానయ్యా, ఆ పురుగును తీసేసుకుంటున్నానయ్యా. ఓ తీర్మానానికి రా, ఓ తీర్మానానికి రా. నీ కుటుంబం ఆశించబడడానికి కారణము నీ ఆత్మీయ జీవితాన్ని పట్టిన పురుగే కావచ్చు. నీ అప్పులు తెల్లారుతలేవంటే నీ ఆత్మీయ జీవితాన్ని పట్టిన పురుగే కావచ్చు. నీ కుటుంబం ఇంకా శాంతి సమాధానం ఉండలేదంటే నీ ఆత్మీయ జీవితాన్ని పట్టిన పురుగు కావచ్చు. ఆ పురుగును చంపేసుకో, ఒప్పుకో, కప్పుకోకు. కప్పే కొద్ది కంపు పడుతుంది. దేవుని సన్నిధిలో యథార్థంగా మనసంతా ఇంపి యథార్థంగా మాట్లాడుకో ఆయనతోటి. నిజమే ప్రభా, నా భక్తి పౌడర్ భక్తి లాగుందయ్యా, నా భక్తి లిప్టిక్ భక్తి లాగుందయ్యా, నా భక్తి దులుపుకొనిపోయే భక్తి లాగుందయ్యా, నా భక్తి 2 పిడికల భక్తి లాగుందయ్యా, నా భక్తి గొట్టం భక్తి లాగుందయ్యా, నా భక్తి బర్రె భక్తి లాగుందయ్యా, నా భక్తి మూట భక్తి లాగుందయ్యా, నా భక్తి గడ్డ భక్తి లాగుందయ్యా. అవును ప్రభా, ఇన్ని రోజులు వ్యర్థమైన భక్తి చేశా, ఇన్ని రోజులు వ్యర్థమైన భక్తి చేశా, ఇన్ని రోజులు నేర్పించా, ఇన్ని రోజులకు సిలివేసా. నన్ను క్షమించు. ఈ రోజు నుంచి నువ్వు నచ్చే భక్తి చేస్తా, నువ్వు మెచ్చే భక్తి చేస్తా. ఆదివారం నాడు సంపాదనకి వెళ్ళా, ఆదివారం నాడు సంపాదనకి వెళ్ళా, ఆదివారం నాడు సంపాదనకి వెళ్ళా, ఆదివారం నాడు నీ మందిరంలో కనిపిస్తా, నీ సన్నిధిలో కనిపిస్తా. నువ్వు నచ్చే భక్తి చేస్తా, మెచ్చే భక్తి చేస్తా. రగిలే చాలగా మండుతున్న పదగా ఇతరులకు సాక్షిగా నిన్ను ఏడిపియ్యా, నిన్ను సంతోష పెడతా. నీ మందిరానికి టైంకి వస్తా. ఎమ్మెల్యే లాగా రాను, ఎంపీ లాగా రాను, ప్రధానమంత్రి లాగా రాను. తగ్గించుకొని వస్తా, నేను తగ్గించుకొని వస్తా. నన్ను తెరవండి, నన్ను తెరవండి. ఈ రోజు నుంచి నువ్వు నచ్చే భక్తి చేస్తా, నువ్వు మెచ్చే భక్తి చేస్తా, యథార్థమైన భక్తి చేస్తా. సీరియల్ మానేస్తా, సినిమాలు మానేస్తా, అక్రమ సంబంధాన్ని విడిచిపెడతా, తాగుడిని విడిచిపెడతా, వడ్డీ వ్యాపారానికి ఇస్తా, ప్రభు కోసం బ్రతుకుతా. అన్నోళ్ళు మీ కుడి చేత బైబిల్ ఎత్తండి, మీకోసం ప్రార్థన చేస్తా. థ్యాంక్ యూ బ్రదర్. మీ కుడి చేత బైబిల్ ఎత్తండి, ఎత్తండి, భయపడకండి, ధైర్యంగా ఎత్తండి, ధైర్యంగా ఎత్తండి. చాలా మంది ఎత్తలేరు. ఇంత బతికి ఇంటికి తెస్తావా, ఇంత బతికి నరకానికి వెళ్తావా? అక్క ఎత్తక్క ఎత్తు, ఓ తీర్మానం చేసుకో. ధైర్యం సరిపోతారు కొంతమందికి. పరిశుద్ధుడ పరమదాసుల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. నిష్ప్రయత్నమైన దాసు నీ అక్షర ముఖరానని నిలబెట్టి వాడుకున్నందుకు నీకు వందనాలు. నీ పిల్లలు కుడి చేత బైబిల్ ఎత్తాడు. నువ్వు నచ్చే భక్తి, మెచ్చే భక్తి, యథార్థమైన భక్తి చేస్తాను నీకోసం తీర్మానం చేసుకున్నారు. వాళ్ళ తీర్మానాన్ని అంగీకరించమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి.
థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన స్థానిక దైవసేకులకు, ప్రసాదయ్య గారికి, సంఘ పెద్దలకు, సంఘ యూత్కు, యవన సమాజానికి, స్త్రీ సమాజానికి మన నిండు వందనాలు. కొంచెం లేట్ అయింది. ఫస్ట్ సార్ అనుకుంటా మీరు ఇంతసేపు కూర్చోరు. వాస్తవం కదా, ఫస్ట్ సార్ అనుకుంటా మీరు ఇంతసేపు కూర్చోండి. ఎప్పుడైనా ఇంతసేపు కూర్చురా, ఎప్పుడైనా కూర్చోవచ్చు, కానీ కొంచెం లేట్ అయింది, నన్ను క్షమించండి. చక్కగా విన్నారు. మా కోసం, మా కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. నాకు ఇప్పటికి 4 సార్లు చావు బ్రతుకుల నుంచి బయటపడ్డా. చెప్పాను కదా, కర్నూలు ప్రాంతంలో, ఎక్కడ రాజమండ్రి ప్రాంతంలో పెద్ద యాక్సిడెంట్ అయింది. 18 గంటలు స్పృహ కోల్పోయినా. దేవుడు నన్ను బ్రతికించిండు. దేవుడే బతికించిండు. దేవుడు వచ్చి నన్ను ముట్టి స్వస్థపరిచిండు. మా కోసం, మా కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. మీ కుటుంబ పాత్రలో జ్ఞాపకం చేసుకోండి. ఓ గాలి ఉందని మర్చిపోకండి, గాలి ఉందని మర్చిపోకండి. అది శంకరపల్లి గాడిది, ఇది ఎల్బీనగర్ గాడిది, అడగాడిది. రోజుకు ఒక దగ్గర ఉంటుంది ఈ అడగాడిది. ఈ అడగాడి కోసం కంపల్సరీ ప్రార్థన చేయండి. సంపుకున్నామా, ఉంచుకున్నామా? చెప్పండి, వదిలిపెట్టు. సంపుకున్నామా, ఉంచుకున్నామా? మీ పురుగులన్నీ చచ్చిపోవును గాక, దేవుని కొరకు మండుదురు గాక. థ్యాంక్ యూ.